బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథము 17:22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రము. మా నాయన, గతించిన కాలమంతా సురక్షితమైన మీ రెక్కల నీడలో నన్ను మమ్మల్ని కాపాడి మరో నూతన శుభోదయాన్ని, పునరుద్ధాన దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రము ప్రభువా. ఇంతసేపు జరిగిన కార్యాలన్నిటా కూడా నీవు నీ సన్నిధి నుంచి అన్ని క్రమంగా జరిగించావు. ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వస్తుండగా దయచేసి నాతో మాతో మాట్లాడండి. నీ దాసుడు అయోగ్యుడు అపాత్రుడు నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ బిడ్డని వాడుకోండి. అందరికీ కూడా అవసరమైన సందేశమును బయలుపరచండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తులు యేసు నామములో బంధించబడును గాక. నీ వాక్యమును పంపి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని మీ దయగల చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ పాదములకు సమర్పించి విశ్వాసమును బట్టి జవాబును స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రం చెప్దామా? ఇక కొద్దిసేపు దేవుని వాక్యాన్ని వినడానికి మనసునివ్వండి. మనం చదువుకున్న వాక్య భాగంలో ఆరోగ్యానికి ఉపకరించేటువంటి ఒక మంచి మాటని దేవుడు తన దాసుని ద్వారా పలికించాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణలో బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకంలోని ఏ మాట అయినా దేవుడు గ్రంథంలోనికి రాణించాడంటే పరిశుద్ధాత్మ ప్రమేయం లేకుండా అది జరగలేదు. పేతురు రాసిన పత్రికలో అంటాడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అంటాడు. 1:20 పేతురు పత్రిక చూస్తారా? ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలుగలేదు గాని. ఏ పేతురు? మొదటి పేతురా, 2 పేతురా? 2 పేతురు 1వ అధ్యాయం 21వ వచనం. అది వాళ్ళకి స్పష్టత ఇవ్వకుండా పేతురు పత్రిక అంటే మొదటి పేతురులో వెతుకుతారు కదా. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. 21 ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్ఛను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. సో బైబిల్ గ్రంథంలో ప్రతి వచనము కీలకమే, ప్రతి అధ్యాయము ప్రాముఖ్యమే. అందుకే మొదట పుస్తకాలుగా, తర్వాత అధ్యాయాలుగా, తర్వాత వచనాలుగా భక్తులు విభజించటం జరిగింది. వచనాలుగా కూడా ఎందుకు విభజించారంటే ప్రతి వచనంలో కూడా దేవుని సమాచారం మనకు దొరుకుతుంది. ఇప్పుడు సామెతల్లో 17లో 22లో చెప్పినటువంటి ఈ వచనాన్ని దృష్టిలో పెట్టుకుందాం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అన్నాడు. సంతోషం కలిగిన మనస్సు మనకు మంచి హెల్త్ అంట. అలాగే మనం పేషెంట్లం కావాలంటే నలిగిన మనసు ఉంటే సరిపోతుందట. అంటే 2 విధములైన మనస్సును గురించి ఇక్కడ మాట్లాడాడు. 1 నలిగిన మనస్సు, 2 సంతోషము గల మనస్సు. ఒకటేమో రోగానికి కారణమైతే 1 ఆరోగ్యానికి కారణమవుతుంది అని దేవుడు రాయించాడు. సరే, దీన్ని అట్ట పెడదాం. మరి అట్లయితే కొడుకు సొలొమోను ఈ మాట చెప్తే వాళ్ళ నాన్న ఏమన్నాడో చూద్దాం. వాళ్ళ నాన్న కీర్తనల గ్రంథంలో ఒక మాట అన్నాడు. చదువు నాయనా. 51:16-17 చూస్తే సరిపోతుంది. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అది ఇక్కడేమో నలిగిన హృదయమును
విరిగిన మనస్సును దేవుడు లక్ష్య పెడతాడు అని ఉంది. అక్కడేమో నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును అనుంది. ఇప్పుడు ఈ రెండు పక్కన పెట్టి చదువుదాం. నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బలులు, కీర్తనల గ్రంథం 51:17. ఎందుకంటే విరిగి నలిగిన, లేకపోతే విరిగిన మనస్సే, లేదా నలిగిన మనస్సే, లేదా విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బలులు మరియు అలక్ష్యం చెయ్యవు. మళ్ళీ అక్కడ చూస్తేనేమో నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అన్నాడు. మరి ఇప్పుడు ఈ రెండిటిని ఎలా అర్థం చేసుకోవాలి మనం? రెండు వ్యతిరేకంగా ఉన్నాయి. కీర్తనల గ్రంథం 51:17 ప్రకారం చూసుకుంటే విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టం, నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలులు. నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయుడు. కాబట్టి దేవునికి ఇష్టమైన బలిగా మన మనస్సు ఉండాలి. దేవుడు మనల్ని లక్ష్య పెట్టే పరిస్థితి మనకు ఉండాలంటే మనకి విరిగి నలిగిన మనస్సు ఉండాలి అని అక్కడ చెప్తున్నాడు. ఇక్కడేమో నలిగిన మనస్సు ఉంటే పేషెంట్ అవుతామని చెబుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? మరి ఇప్పుడు దీన్ని గురించి ఏం ఆలోచిద్దాం? నలిగిన మనస్సు అవసరమా అనవసరమా? అంటే దాని గురించి ఏదో పెద్దగా మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక విషయంలో నలిగిన మనస్సు అవసరం, ఒక విషయంలో నలిగిన మనస్సు అనవసరం. ఒక విషయంలో విరిగి నలిగిన మనస్సు దేవుణ్ణి మనకు దగ్గర చేస్తే, మరొక విషయంలో అదే నలిగిన మనస్సు మనకు రోగాన్ని దగ్గర చేసిద్ది. కాబట్టి విరిగి నలిగిన మనస్సు ఒక కోణంలో మేలుగా ఉంటే మరో కోణంలో సమస్యగా ఉంటుంది. ఎందులో మేలు ఉంటుంది, ఎందులో సమస్య అవుతుంది అనేది మనం ఆలోచిస్తే, దేవుని ఎదుట మనం జీవించే జీవితం విషయంలో అతిశయానికి ఆస్కారము లేదు. దేన్ని బట్టి కూడా మనం ఉప్పొంగటానికి దేవుని ముందు ఛాన్స్ లేదు. దేవుని ముందుకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా విరిగిపోయిన అనుభవం, నలిగిపోయిన అనుభవంలో మన మనస్సు ఉంటేనే దేవుని ముందు చెల్లుబాటు అవుతాం. అర్థమైందా? దేవుని ముందు మనం అంగీకరించబడాలంటే విరగని మనస్సు, నలగని మనస్సు పనికిరాదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మన విషయంలో చేసే పనుల్లో ఒక ముఖ్యమైన పని మనల్ని విరగొట్టి నలగొట్టడమే. ఎందుకు మనల్ని విరగొట్టి నలగొడతాడు, లేదా నలగొట్టి విరగొడతాడు అంటే, ఆయన మనల్ని లక్ష్య పెట్టున్నట్లు మనం ఆయనకు దగ్గర అవ్వడానికి అనుగుణ్యంగా అలాగూ దేవుడు మన విషయంలో చర్య తీసుకుంటాడు. భక్తులందరినీ మీరు గమనించండి, వారందరినీ విరిగి నలిగిన అనుభవంలోనికే దేవుడు తీసుకొచ్చాడు, కానీ విరగని స్థితిలో ఏ భక్తుడు లేడు. పౌలు తీసుకున్నా, పేతురు తీసుకున్నా, దానియేలు తీసుకున్నా, దావీదుని తీసుకున్నా, సంసోనుని తీసుకున్నా, అబ్రహాముని తీసుకున్నా, యాకోబుని తీసుకున్నా. యాకోబుకైతే మరి తొడగూడు కూడా వసలు కొట్టాడు. వాళ్ళని విరిగి నలిగిన అనుభవంలోనికి తీసుకొచ్చి వాళ్ళని ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఏ మనిషి కూడా తన స్వయం విషయంలో విరగకుండా ఉండకూడదు. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగే నా మనసు వసింపరావా, వసింపరావా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. దేవుని ముందుకు వచ్చినప్పుడు ఇక దేని విషయంలో కూడా మనకు అతిశయ కారణం లేదు.
స్టార్టింగ్లో దేవునితో మనం నడక మొదలుపెట్టినప్పుడు దేవునితో మనం నడక మొదలుపెట్టినప్పుడు సేవ చేసే సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా అన్ని విరగవు. ఫస్ట్ తన బలాన్ని బట్టి కొంత నడిచిన తర్వాత తన బలం వట్టిదని అర్థమయ్యేటట్టు దేవుడు మనుషునికి చేస్తాడు. మోషేను చూడండి, ఫస్ట్ తన బలం మీద ఆధారపడి ఇశ్రాయేలును బయటికి తీసుకురావడానికి ట్రై చేశాడు. తనే పరారైపోయాడు. వాళ్ళను బయటికి తేవటమేమో కానీ ఈయన జంప్ అయిపోయాడు. చివరికి దాదాపు 40 ఏళ్ల తర్వాత తన బలం వట్టిదని తేలిపోయిన తర్వాత, నిష్ప్రయోజనం అని తేలిపోయిన తర్వాత దేవుని బలంతో నింపబడిన వాడై మళ్ళా ఐగుప్తుకు వచ్చి వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తాడు. అంటే స్టార్టింగ్లో దేవా అంతా నీదే భారం అంటూనే కొంత తన బలం మీద ఆధారపడతాడు భక్తుడు. తన జ్ఞానం మీద, తన బలం మీద, తనకున్నటువంటి ధైర్యం మీద ఆధారపడి కొన్ని అడుగులు వేస్తాడు. టోటల్గా నేను ఒక మాటలో ఎప్పుడు చెప్పే పదం ఏంటంటే తన స్వీయత మీద, తన నేను అనే ఆ స్వయం మీద ఆధారపడి కొంత ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏం అవగాహన కల్పించాల్సింది మనిషి కంటే, భక్తుని కంటే, బలము నీది కాదు నాది, ఇది నీకు అర్థం కావాలి. నీ బలం మీద నీకు విశ్వాసం ఉన్నంత వరకు నువ్వు నా బలాన్ని ఆశ్రయించవు. నీ బలం మీద ఎప్పుడైతే నీకు అపనమ్మిక వచ్చిద్దో అప్పుడు నా బలం మీద నువ్వు విశ్వాసం ఉంచి నా బలాన్ని ఆశ్రయిస్తావు. నీ సొంత బలంతో నువ్వు జయించే అవకాశం ఉంటే నా బలం నీకు అక్కర్లేదు, కానీ నీకు అంత సీన్ లేదు. నీ సొంత బలంతో నువ్వు నడవలేవు, పోరాటంలో గెలవలేవు, నేను చెప్పినవి సాధించలేవు. అవి సాధించాలంటే నీ బలం సరిపోదు, ఖచ్చితంగా నా బలం నీకు కావాలి. ఏం సాధించాలి? పరిశుద్ధతను సాధించాలన్నా, ఆత్మీయతను సాధించాలన్నా, ఆత్మలను సాధించాలన్నా, క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలన్నా, దైవ చిత్తం నెరవేర్చాలన్నా, దేవునికి సంతోషం కలిగే విధంగా మనం బతకాలన్నా అది మన బలంతో సాధ్యం కాదు. సాధ్యమైతే దేవుడు నా బలాన్ని ఆశ్రయించండి అని చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం బలం మీరే పొందుకోండి అంటాడు. కానీ అక్కడ ఏం చెబుతున్నాడో తెలుసా? నీ బలం వట్టిది నాయన, దాని వలన నీకు అన్నీ సాధ్యం కావు. నేను చెప్పినవన్నీ సాధ్యం కావాలంటే నీ బలం కాదు, నీలో నా బలం పనిచేయాలి. నీ బలం మీద నీకు విశ్వాసం ఉన్నంత వరకు నువ్వు నా బలం మీద ఆనుకోవు. అందుకని ఇదిగో నీ బలం, దాని రంగు ఏంటో చూడు అని మన బలం ఏ పాటిదో మనకు అర్థమయ్యేటట్టు కొన్ని సన్నివేశాలు మన జీవితంలోకి అనుమతిస్తాడు. ఇక అప్పుడు భక్తునికి సిగ్గు వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? అప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఏమని? నా బలం వట్టిదే ప్రభు, నేను బలహీనుడనని నాకు అర్థమైంది. అయితే నేను నీ కార్యములు నెరవేర్చున్నట్లు, నీ చిత్తమును నెరవేర్చినట్లు, నిన్ను సంతోషపెట్టున్నట్లు దయచేసి నీ బలముతో నన్ను నింపు. ఇలా అర్థమైన భక్తులు పాడుకున్న పాటలే నా బలమా నా కోట ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన. ఈ పాటలో ముందేమని ప్రశంసించాడు దేవుణ్ణి? నువ్వు నా బలము నాయన. మరో చోట భక్తుడు అంటాడు, బలము తనదని యెహోవా ఒక మారు సెలవిచ్చెను, అది 2 మార్లు నాకు వినబడెను.
నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము సేవింతు దేవా, మది నిన్ను పూజింతు దేవా, నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. నేను కూడా కొన్ని పాటలు పాడుకున్నాను. బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు, ప్రియుడా నన్ను ఘనముగా చూడ పరితపించేవులే, ప్రేమానిధి నీవెలే. గాని లేచేసా కదా, బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. ఎంచితివా దేవ అనే పాటలో బలము నీదే నాయనా, నాదేం లేదని ఆ పరిస్థితికి నేను వచ్చా. నేనే కదా, ప్రతి భక్తుడు రావాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆ స్థితికి తెస్తాడు దేవుడు భక్తుల్ని. మన బలం మీద మనం ఆధారపడితే దేవుని బలం మీద ఆనుకోవటం మనం వదిలేస్తాం గనక మన బలం ఎంత బలహీనమో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. మన బలం ఏ పాటితో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. అప్పుడిక మనం బలహీనులము అన్న విషయం మనకు స్పష్టత ఉంటే అప్పుడు బలవంతుడైన దేవుని నిరంతరం ఆశ్రయించగలుగుతాం. ప్రతిదానికి ఉప్పొంగం. కాబట్టి ఇక్కడ బలం విషయంలో మనకి ఏం కావాలి? విరిగిన మనస్సు కావాలి, నలిగిన మనస్సు కావాలి. కావాలంటే ఇప్పుడు మన బలం రంగు దేవుడు మనకి చూపించాలి. అది ఏ విధ రూపంలో ఉన్న బలమైన, జ్ఞాన బలమైన, బుద్ధి బలమైన, ఆలోచన బలమైన, వివేచన బలమైన, అది ఏ వర బలమైన, ధన బలమైన, ఏ బలమైన, దేవుని కార్యాలను సాధించడానికి అది పనికిరాదు అన్న సంగతి మనకు అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తాడు. ఆ పనిలోనే దేవుడు ఉన్నాడు. మీకేమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? అక్కడ ఖచ్చితంగా విరిగి నలిగిన అనుభవంలోకి రావాలి భక్తుడు. వచ్చి ప్రతి దానికి కూడా దేవా నా బలమే పాటిది నాయన, దయచేసి నన్ను నువ్వు బలపరచు అని ఆశ్రయించాలి. ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, జగమంత నీదు మహిమన్ పెన్నెలగ వెదజల్లా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా. ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, నాలో వసింపుమా నా పాలి దైవమా, నాలో వసింపుమా నా పాలి దైవమా. ఓ నీతి
జగమంత నీదు మహిమ వెన్నెలగా వెదజల్ల, జగమందు నీదు మహిమ వెన్నెలలాగా వెదజల్లాలి. ఇలా చంద్రబింబము వలె సూర్యుని వెలుగును గ్రహించిన చంద్రబింబము రాత్రి చీకటిలో వెలుగునిచ్చినట్టు సూర్యుని నుండి వచ్చే కాంతినే చంద్రబింబం తీసుకొని రాత్రి వేళ వెలుగునిస్తుంది. ఇది మనకు సైన్స్ చెప్పినటువంటి సంగతి. అలాగున నీతి సూర్యుడా, నీ వెలుగును గ్రహించి నేను కూడా జగమందు నీ వెలుగును వెన్నెలను వెదజల్లాలయ్యా. నా ఆశ అది. నీ కొరకు ఒక చంద్రబింబం వల్లే, ఒక నక్షత్రం వల్లే వెలగాలని ఆశ ఉందయ్యా. అందుకని బలవంతుడైన దేవా బలమీయుమయ్యా. ఇలా భక్తుడు ఎప్పుడు అడుగుతాడంటే తన బలము ఎంత పనికిరానిదో తనకు అర్థమైనప్పుడు మాత్రమే దేవుణ్ణి ఆశ్రయించగలుగుతాడు. అప్పుడు దేవుడు బలమిస్తాడు. ఆ బలము ఎంత ఇస్తాడో మనం ఊహించలేం. బలహీనుడైన ఒక మానవుడికి దేవుడిచ్చే బలము ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత అసాధారణంగా ఉంటుందో మనం ఊహించలేం. ఫర్ ఎగ్జాంపుల్, మోషేని తీసుకోండి. దాదాపు 80 ఏండ్ల వయస్సు గలవాడు. ఇప్పటి క్రమంలో అయితే నిండు ముసలివాడు అనుకోండి. 80 ఏళ్ల ప్రాయం. 80 ఏళ్ల ప్రాయములో దాదాపు కాల్బలమే 6 లక్షల మంది, అంటే లక్షలాది మంది ప్రజలకు నాయకుడై వాళ్ళని ఇంచుమించు 40 ఏళ్ల పాటు నడిపించగలిగాడు. అసలు ఎవరికి సాధ్యమైంది అంటే తన బలాన్ని మొదట చూసుకొని విర్రవీగిన తర్వాత దెబ్బతిని తను అనుకుంటున్న బలం వట్టిదని, దేవుని బలంతోనే కార్యాలు సాధ్యమని ఎరిగి ఇక దేవుని పాదాలు పట్టుకున్నాడు. అరణ్యపు అనుభవంలో దేవుడే దిగి వచ్చాడు మోషే దగ్గరికి. మోషేని పిలిచి తన బలం ఇచ్చి నడిపిస్తే ఎంత బలం మోషే మీద ఉండింది, ఎంత శక్తి మోషే మీద ఉండింది అంటే ఇశ్రాయేలు సర్వ సమాజము దేవుని ముందు నిలవడానికి గడగడలాడిపోయారు. కానీ మోషే ముఖాముఖి దేవునితో మాట్లాడాడు. ఒక ఉరుము ఉరిమితే, ఫలామని ఒక మెరుపు మెరిస్తే ఇంట్లో కూర్చొని కూడా ఎగిరి పడతాం మనం. అంటే వర్షాకాలం బయట మేఘాలు ఉరిమినా గర్జించిన మెరుపు మెరిసినప్పుడు పెళ సౌండ్ వస్తుంది. అలాంటివి చాలా వచ్చినాయి అంటే ఆయన కొండ మీద దిగుతున్నప్పుడు దేవుడు. ఆయన మోషే గదల్లా కొండ కిందున్న ఇశ్రాయేలు గడగడ వణికి చచ్చి, అయ్యా మోషే నువ్వు మాట్లాడు మాతో, దేవుడు మాట్లాడితే మేము చనిపోతామన్నారు. ఎందుకు? ఆయన స్వరం అంత గంభీరంగా ఉంది. పిడుగులు పడ్డట్టే ఉంది. మాట్లాడుతున్నాడా, పిడుగులు పడుతున్నాయి అర్థం కాల వాళ్ళకి. ఆ తిప్పలేదు, నువ్వే పడిన ఆయన, మా వల్లగా చచ్చిపోతాం మేమన్నారు వాళ్ళు. నువ్వు మాట్లాడు మాతో, ఆయన ఏం చెప్తాడో విని మాకు చెప్పు. డైరెక్ట్గా మేము వినలేము ఆయన స్వరాన్ని ఆనాడు అన్నారు ఆ మాట. కానీ అలాంటి ఉరుములు, మెరుపులు, పిడుగుల ధ్వనుల్లాంటి వచ్చిన మోషే కథల్లా. ఎందుకంటే మోషేకి దేవుడి చిన్న బలం అలాంటిది. ఆయన సన్నిధిలో నిలిచే బలం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో స్థిరంగా నిలిచి ఉండాలన్నా బలం కావాలండోయ్. దేవుని మాటల చొప్పున చేయటానికి బలం కావాలి. దేవుని సమాజమును నడిపించడానికి బలం కావాలి. శత్రువులేసే ఎత్తుల్ని చిత్తు చేసి వాళ్ళని దెబ్బ కొట్టడానికి బలం కావాలి. ఒక్క మోషే మీద ఉంచిన బలం ఎంత బలం అంటే ఆ ఒక్కడి మీద ఉంచిన బలములో ఒక పాలు పక్కన డివైడ్ చేస్తే 70 మంది మీదికి వచ్చింది. ఆయనలో ఉన్న ఒక పాలు అంటే ఎంత బలము ఆ మనిషికి నింపాడో చూడండి. అంత బలము నింపబట్టే అప్పట్లో అగ్రరాజ్యంగా ఉన్న ఐగుప్తును సైతం గడగడలాడించి, ఐగుప్తు ప్రజలకు ముప్పులు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు దాగిచ్చి, ఫరోగాడిని అంతే చేసి అంత పెద్ద సమూహమైన ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి తీసుకురాగలిగాడు. మళ్ళీ చూపులకేమో తెల్లటి గడ్డం వేసుకుని ఒక కర్ర చేత పట్టుకుని ఉంటాడు. గట్టిగా నెడితే పడతాడేమో అన్నట్టు ఉంటాడు. అంత పని చేశాడు.
ఇప్పుడు చెప్పండి, ఎవరి బలం? ఒక ఆడపిల్ల నువ్వు ఆ యేసు శిష్యులో ఒకడివి కదూ అంటే నాకేం తెలుసు యేసు, నాకు తెలియదు. ఇప్పుడు వెంటనే నువ్వు చెబుతుంటే ఆ పేరు నాకేం తెలుసు అన్న పేతురు, ఒక ఆడపిల్లకు భయపడి పచ్చాబద్ధం ఆడిన పేతురు, కొన్ని గంటల క్రితమే నీ కోసం అవసరమైతే ప్రాణం పెడతాను కానీ నిన్ను వదలనని కోతలు కోసిన పేతురు, గంటలు గడిచేసరికి, గంటలు రోజులు కాదు, నెలలు కాదు, వారాలు కాదు, గంటలు గడిచేసరికి ఆ యేసెవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడిన బలహీనుడైన పేతురు. అంతకుముందు ఏమన్నాడు? నేను కాపరిని కొట్టుదును, గొర్రెలు చెల్లాచెదరైపోవును అని వ్రాయబడినది నెరవేరున్నట్లు మనుష్య కుమారుడు ఈరోజు అప్పగించబడుతున్నాడు ఈ రాత్రి అని మాట్లాడితే, మీరంతా చెల్లాచెదరైపోతారని యేసయ్య మాట్లాడితే, వీరందరూ పోయినా పర్వాలేదు, పోతారేమో కానీ నేను మాత్రం నిన్ను విడవను, నీకోసం అవసరమైతే ప్రాణం పెడతాను కానీ వదలనని తన బలాన్ని ప్రదర్శించాడు పేతురు. ప్రభు అన్నాడు, ఈ రాత్రి తెల్లవారక మునిపే 3 సార్లు నన్ను ఎరగదని నువ్వు అబద్ధం ఆడతావు అన్నాడు. అంటే ఏమన్నాడు? నేనెంత బలవంతుడో నీకు తెలుసా, నీ కోసం అవసరమైతే ప్రాణం పెడతాను, నీ కోసం నిలబడతాను, నిన్ను వదలను అన్న పేతురు తన బలాన్ని ప్రదర్శిస్తే, తన బలం ఎంత పనికిరానిదో ప్రభు మాట్లాడాడు. ఏం బలం నాయనా, ఏం నమ్మకత్వం? ఈ రాత్రి తెల్లవారక మునిపే 3 సార్లు అబద్ధం ఆడతావు, అసలు నా కోసం ప్రాణం పెట్టడం కాదు, నేను ఎవరో కూడా తెలియదని అబద్ధాలు ఆడతావు నువ్వు అన్నాడు. మనం మన బలాన్ని చూసి విర్రవీగిన ప్రతిసారి కూడా దేవుడు దాన్ని విరగొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ పేతురు దగ్గర మనకు అది కనపడుతుంది. మనల్ని మనం ఓవర్గా ఊహించుకున్న ప్రతిసారి దెబ్బ కొడతానే ఉంటాడు. నిజంగా అదే జరిగింది. ఒక ఆడపిల్లకు భయపడి అబద్ధం చెప్పేశాడు, 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, పేతురు బలం ఎంత గొప్పది? చాలా గొప్పది. కానీ ప్రభు ఒలీవల కొండ మీద ఆరోహణం అయ్యేటప్పుడు శిష్యుల్ని పిలిచి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నేను ఇచ్చిన వాగ్దానం పొందుకొనున్నట్లు కనిపెట్టండి అని ప్రభు చెప్పిన మాట విని యెరూషలేములో మేడగది మీద 10 దినాలు ప్రార్థనలో కనిపెడితే 10వ దినమందు పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి దిగి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, బలముతో నింపబడిన వారై దేవుని సంగతులు మాట్లాడినప్పుడు అదే పిరికివాడైన పేతురు ఆ బలము పొందుకొని సింహగర్జన చేస్తే, ఏ బలం? పరిశుద్ధాత్మ బలం. బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా, బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. దేవునికి మహిమ. అదే పరిశుద్ధాత్మ బలం పొందుకొని సంసోను 1000 మందిని కూలగొట్టాడు ఫిలిష్తీయుల్ని. ఎంతమందిని? మళ్ళీ మామూలు మనిషే, కండలు మెలిదిరిగిన కండల వీరుడుగా కూడా కనపడ్డాడు శాంసన్. ఆయన బాడీ బిల్డర్లా కనపడినా ఫిలిష్తీయుల సర్దార్లకు డౌట్ ఉండేది కాదు, మంచి కండల వీరుడురా, అందుకే ఏదైనా చేయగలుగుతున్నాడు అనుకునేవాళ్ళు. కానీ శాంసన్ అట్లా లేడు. సంసోను మనిషి చూస్తేనే మామూలుగానే ఉన్నాడు, కానీ అసాధారణమైన పనులు చేస్తున్నాడు. పట్టణపు ప్రాకారపు తలుపులు, పట్టణపు ప్రాకారం అంటే ఎంత పెద్దగా ఉంటుంది, దాని తలుపులు ఎంత పెద్దగా ఉంటాయి. అడ్డకమ్మెతో సహా తీసుకెళ్ళి, తలుపులు అడ్డకమ్మెతో సహా మొత్తం తీసుకెళ్ళి కొండ మీద పెట్టాడు. 300 నక్కలను ఒక్క రాత్రి పట్టుకున్నాడు. ఒక్క నక్క చెక్కదు మనకి, నక్క అంటేనే జిత్తులు మారి. అట్లాంటిది 300 నక్కలు ఒక్క నైట్ పట్టుకొని ఒకదాని తోకలకు దివిటీలు కట్టి వాళ్ళ చేలన్నీ తగలబెట్టాడు, ఫిలిష్తీయుల చేలని. సామాన్యమా? ఒక గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని కూలగొట్టేశాడు. ఇదంతా దేన్ని బట్టి? పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన బలము, పరిశుద్ధాత్మ బలమును బట్టి అలాంటి కార్యాలు శాంసన్ చేశాడు. అదే పరిశుద్ధాత్మ బలముతో పేతురు నింపబడ్డ నాడు పేతురు మనుషులను చంపలేదు, కానీ చచ్చిన స్థితిలో ఉన్న మనుషుల్ని ఒక్క ఉపదేశం ద్వారా దాదాపు 3000 మందిని ఒక్క దినమందే పట్టుకున్నాడు.
చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళని తిరిగి బ్రతికింపజేశాడు 3,000 మందిని. శాంసన్ అదే పరిశుద్ధాత్మ బలంతో 1000 మందిని చంపితే, అదే పరిశుద్ధాత్మ బలం పొందుకొని పేతురు 3,000 మందిని ఆత్మీయతలో చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళు తిరిగి బ్రతికించాడు. సత్యమెరగని స్థితిలో అంధకారంలో కూర్చున్న వారిని సజీవపు వెలుగులోనికి తీసుకొచ్చాడు. సింహగర్జన చేశాడు. బలం దేన్ని బట్టి? దేవుని బట్టి. దేవుడిచ్చిన బలం అది. ఆ బలం లేనప్పుడు ఒక ఆడపిల్లకి భయపడి సాక్ష్యం చెప్పలేకపోయాడు. నేను క్రీస్తు సాక్షిని అనలేకపోయాడు. అదే పేతురు పరిశుద్ధాత్మ బలముతో నింపబడి, దేవుని బలముతో నింపబడినప్పుడు వేలాది మంది మనుషుల మధ్యలో, ఇందుకు నేను సాక్షిని, మేము సాక్షులము, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, మేము దానికి సాక్షులం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పేతురు బలం గొప్పదా, పేతురులో దేవుడించిన బలం గొప్పదా? ఎంత బలం! 1000 మందిని చంపిన బలం సంసోను గొప్ప బలం అయితే, 3,000 మంది చచ్చిన స్థితిలో ఉన్న వారిని రక్షకుడైన క్రీస్తుని వద్దకు రప్పించి వాళ్ళను సజీవుల లెక్కలో, నిత్య జీవ ప్రాప్తి పొందిన వారి లెక్కలో చేర్చటం ఇంకా గొప్ప కార్యం కదా. దానికి ఇంకెంత బలం కావాలి? ఆ బలం దేవుడే ఇవ్వాలి. నేను వాక్యం ప్రకటించాను, కొంతమంది వచ్చి రక్షణ పొందారు. వాక్యం ప్రకటించాను, కొన్ని జీవితాలు మారు మనసులోకి వచ్చే రక్షణలోనికి వచ్చాయి. కొంతమంది అనుకోవచ్చు శాలేమన్న బలమని. నా బొంద నాకంత సీన్ లేదు. పలికించిన మాటలు దేవుడే పలికించాడు. ఆ మాటలో జీవం దేవుడే ఉంచాడు. అది వినేవాళ్ళ హృదయాలను దేవుడే తెరచాడు. ఆ మాటలు వాళ్ళ లోపలికి వెళ్ళి క్రియ చేసేటట్టు దేవుడే చేశాడు. ఫలితంగా ఆత్మల రక్షణలోనికి వచ్చారు. బలం ఆయనది, బలం ఆయనది. దేవా, నేను వాక్యం బోధించడానికి వెళ్తున్నాను, విన్న హృదయాల్లో కార్యము చెయ్యి. దేవా, వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, విన్న హృదయాల్లో కార్యం చేయి నాయనా అని నేను దేవుణ్ణి వేడుకుంటే మీ హృదయాల్లో ఏదన్నా మేలు జరిగింది, లేకపోతే కష్టం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, ఏదన్నా సాధించాలంటే బలం ఎవరిది? ఆ బలం మీద మనం డిపెండ్ అవ్వాలంటే మన బలం సంగతి ఏందో మనకి తెలియాలి. అందుకే మన బలం విషయంలో మనల్ని నలగొడతాడు. దేవుని జ్ఞానం మీద మనం ఆధారపడాలి, దేవుని ఐడియాలజీ మీద మనం ఆధారపడాలి అంటే మన జ్ఞానం ఎంత పనికి మాలిందో మనకు అర్థం కావాలి. అందుకే కొన్నిసార్లు మన తెలివితేటలు ఉపయోగించి చేసేవి బెడిసేటట్టు మనకి అనుమతిస్తాడు. ఏదో అయిద్దని ఔడియా చేస్తే అది బెడిసి ఏదో అయిద్దనమాట. దేవునికి స్తోత్రం. మన నమ్మకత్వం మీద, మన స్థిరత్వం మీద. అండ్ నేను చాలా నమ్మకస్తుండండి, నేను అసలు వదిలిపెట్టనండి. నీ నమ్మకత్వం సంగతి నేను చెప్తా, నీ జ్ఞానం సంగతి నేను చెప్తా, నీ పరిశుద్ధత సంగతి నేను చెప్తా, నీ ధైర్యం సంగతి నేను చెప్తా. ఎచ్చులు పడుతున్నావు, నేను చెప్తానని మన ధైర్యం రంగు బయటేస్తాడు, జ్ఞానం రంగు బయటేస్తాడు, నమ్మకత్వం రంగు బయటేస్తాడు, మన పరిశుద్ధత రంగు కూడా బయటేస్తాడు. ఇక ఇవన్నీ చూసి చూసి భక్తుడు విసిగిపోయి చివరికి ఏమవుతాడో తెలుసా? అన్ని విషయాల్లో విరిగిపోతాడు. విరిగితేనే, లేకపోతే కష్టం. ఎంతగా విరిగిపోతామో, ఎంతగా ఆయన ఎదుట నలిగిపోతామో, మన స్వీయత విషయంలో మన బలహీనతను మనం ఎంతగా గుర్తెరుగుతామో అంతగా ఆయన్ని ఆశ్రయిస్తాం. అప్పుడు ఆయన శక్తి నింపుతాడు. అది ఎంత అసాధారణమైన శక్తి అంటే, పనికి మాలిన స్థితిలో ఉన్న మనల్ని ఎవడూ చేయలేని గొప్ప పనులు చేయటానికి నిలబెడతాడు. అర్థమైతే గట్టి కొట్టు, లేకపోతే వదిలేసి. కొంత జరిగిన తర్వాత వెనక్కి చూసుకుంటే నీకే మతిపోతుంది. నేనేనా? నా ద్వారానేనా ఇది? నీ ద్వారానే. అప్పుడు నువ్వు ఎవరన్నా వచ్చి నిన్ను పొగుడుతావు అంటే, నిజంగా అసలు మామూలుగా చేయలేదు నువ్వు అంటే, నువ్వు నవ్వుకుని వాళ్ళతో చెప్తావు, నాదేమి లేదు, నేనేందో నాకు తెలుసు, జరిగింది ఏదన్నా ఉంటే ఆయన వల్ల జరిగింది.
కాబట్టి స్తుతి మహిమ ఘనత ఆయనకి. బలము నా ప్రభువుది. అట్లాగా భక్తుల్ని తమ ఆనుకునే దేని విషయంలోనైనా సరే, తమ ఆనుకునే తమ బలం కావచ్చు, తమ జ్ఞానం కావచ్చు, తమ తెలివి కావచ్చు, తమ ధైర్యం కావచ్చు, తమ పరిశుద్ధత కావచ్చు, తమ నమ్మకత్వం కావచ్చు, వాళ్ళు ఆనుకునే దేని విషయంలోనైనా సరే వాళ్ళ బలహీనత ఏంటో వాళ్ళకు చూపించి తనను ఆశ్రయించేటట్టు చేసి అప్పుడు తన బలంతో వారిని నింపి లోకంలో ప్రయోజకులుగా దేవుడు వాడుకోవటానికి నలిగిన స్థితిలోనే అవకాశం ఏర్పడింది, కానీ నలగని వానికి ఛాన్స్ ఉండదు. ఇది అర్థమైన వాళ్ళు ఏం చేస్తారు? నా జ్ఞానం కాదు నీ జ్ఞానం నాకు చెప్పు, నా తెలివి కాదు నీ తెలివి నాకు దయచేయి, పరిశుద్ధత కొరకు నేను ట్రై చేయటం కాదు, నాకు నీవే పరిశుద్ధత అయ్యి పరిశుద్ధతలో నిలుచుటకు కావలసిన శక్తి నువ్వే దయచేయి. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. గోధుమ గింజ పని ఏందో తెలుసా? భూమిలో పడి చచ్చిపోవాలంతే. అది ఎంతగా చచ్చిద్దో అంతగా తిరిగి ఫలిస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది నిజమా కాదా? దేవా అంతా నీ బలమే నాయనా, నీ జ్ఞానమే నాయనా, నీ కృపే నాయనా ఒక పక్క అనుకుంటేనే మరో పక్క సొంత ఒడియాలు వేస్తా వేయవా? పర్లా మనలో మన మాట చెప్పు, వేస్తా వేయవా? దేవుని దగ్గర ఆలోచన అడిగి ఆయన ఇచ్చిందాకా ఆగుతావా? ఆయన ఎప్పుడుకో ఇస్తాడు. ఎప్పుడు అవజ్ వచ్చి తాత ముండం వచ్చినప్పుడు అనుకుని నువ్వే వేస్తావు స్కెచ్లు, చివరికి మొహం మొదలు కొట్టుకొని కూర్చుంటావు. నేను నేర్చుకున్నాను, గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడలది ఒంటిగానే ఉండును, చచ్చి నీడలది బహుగా ఫలించును. అందుకే దేవుని పాదాలు పట్టుకొని ఎందులోనూ కూడా కొరగాని వాణ్ణి, ఎన్ని మార్లు ట్రై చేసినా ఓడిపోయిన వాణ్ణి, పనికి రాని పనికి మాలిన వాణ్ణి ప్రభు, ఇక ఏదైనా నీ కృపతో నువ్వు వాడుకోవటం తప్ప, నువ్వు బలపరిచి నిలబెట్టడం తప్ప, నువ్వు శక్తినిచ్చి ముందుకు నడిపించడం తప్ప నా దగ్గర ఏమీ లేదు అని కొన్ని సంవత్సరాల క్రితమే నాకు అర్థమై పాటలు పాడుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరో ఉండగను, ఘనహీనుడను వెర్రివాడను నన్ను ప్రేమించితివా. ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా, బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. ఎంచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా, నీ శుభవార్త చాటగా, నీ కార్యాలు చేయగా, నీ శుభవార్త చాటగా, నీ కార్యాలు చేయగా. దేవునికి మహిమ. ఇంకిప్పుడు ఎవరితో పోల్చుకొని ఎవరి మీద విర్రవీగేది లేదు. ఎవరైనా పాపులు రా అంటే ప్రధాన పాపి నేనే అని నిలబడతాను పోయి. ఎక్కడ? దేవుని ముందు. వాళ్ళేం పాపులు తండ్రి, బోడి పాపులు. ప్రధాన పాపిని నేను నాయన. నా పరిశుద్ధత, జ్ఞానం, నీతి, విమోచన, ధైర్యం, బలం నువ్వే యేసయ్యా. ఇంకా లేకపోతే నా వల్ల ఏది కాదయ్యా. బ్రతకటమే అసాధ్యం ప్రభువా. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు బలం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ఆలోచననిచ్చి నేటి వరకు నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అదే అడిగా, నాకు యోగ్యత లేదయ్యా, నాకు అర్హత లేదయ్యా,
నేను బలహీనుణ్ణి ప్రభువా, నీ బలంతో నింపకపోతే నేను బిడ్డలకి ఏమాత్రం ప్రయోజనకారిని కాను. నాకు నీ బలమే తండ్రి అని దేవుని బలాన్ని ఆశ్రయించే ఇక్కడికి వచ్చాను. ఎంతమందికి అర్థమైంది? అలా దేవుణ్ణి ఆశ్రయించడానికి ముందు నేనేం కావాల్సి వచ్చింది? విరిగిపోవాల్సి వచ్చింది. విరిగి నలిగిన హృదయాన్ని, మనస్సును నేను కలిగి ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు నా బలం విషయంలో నాకు స్థిరత్వం లేదు, విరిగిపోయాను. ఇంకేదన్నా ఉంటే దేవుని బలమే నాలో పనిచేస్తుంది, కానీ ఇక నా బలం అంటూ ఏది లేదు అని నాకు అర్థమైంది. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఎంతగా అర్థమైతే అంతగా ఆయన బలాన్ని ఆశ్రయిస్తావు. నీ సొంతం విషయంలో విరిగిపోతావు, నీ స్వీయత విషయంలో విరిగిపోతావు, నీ అహం విషయంలో విరిగిపోతావు. భక్తులందరూ ఆ మెట్టుకు వచ్చినాక దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించారు. ఆ మెట్టుకు రాకముందు ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే అన్నట్టు అక్కడ ఆగిపోయారు. ఆ మెట్టుకు వచ్చినాక వాళ్ళు ఘనకార్యాలు సాధించారు. అడుగడుగున దేవుని బలాన్ని ఎవరు ఆశ్రయిస్తారో వారు ధన్యులు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకేం అవసరమైంది? పెద్దగా చెప్పండి. విరగొట్టాలా? ఏమంటున్నారండి? విరిగిన మనసా? ఎక్కడ అవసరం? పెద్దగా చెప్పండి. ఇదే మాట సైతాన్ ముందుకు పోయిందామా? విరిగిపోయాను సైతానా, నలిగిపోయాను సైతానా, ఇక నా వల్ల ఏది కాదు సైతాన్ అందామా? పచ్చడేటట్టు కొడతాడు వాడు. అప్పుడు దేవుని దగ్గరికి పోయి ఎప్పుడైతే విరిగి నలిగిన అనుభవంలోనికి వెళ్ళామో అప్పుడు దేవుడు తన బలంతో మనల్ని నింపుతాడు కదా. అది పొందుకొని శత్రువు ముందుకైనా మనుషుల ముందుకైనా మనం వెళ్ళినప్పుడు ధైర్యముగా ఎదిరించాలి. అర్థమైందా? ఎక్కడ విరిగిపోవాలో, ఎక్కడ నలిగి ఉండాలో, ఎక్కడ తగ్గుండాలో మనం తెలుసుకోను. అది దేవుని దగ్గర. అక్కడ కానీ తల దించుకొని తగ్గించుకొని నువ్వు నిలబడితే ఇక మనుషుల ముందైనా సైతాను ముందైనా తల ఎత్తుకొని నిలబడేటట్టు దేవుడే నీ కృపనిస్తాడు. ఇక అక్కడ తలకాయలోంచుకొని దించుకొని మనం బతకాల్సిన అవసరంలా దేవుని బట్టి ధైర్యముగా, దేవుని బట్టి తల ఎత్తుకొని నిలబడొచ్చు. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, విరగాల్సిన దగ్గర, నలగాల్సిన దగ్గర నువ్వు నలిగితే ఇంకెక్కడైనా సరే నువ్వు విరగాల్సిన అవసరం లేదు, నలగాల్సిన అవసరం లేదు, తల ఎత్తుకొని బ్రతకొచ్చు. కానీ విరగాల్సిన దగ్గర, నలగాల్సిన దగ్గర విరగలేదనుకో, అందరి దగ్గర విరిగిపోవాల్సి వచ్చింది, టోటల్గా పేషెంట్ అవ్వాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందా? నువ్వు దేవుని దగ్గరే విరిగి నలిగిన అనుభవం. ఇక సమాజంలో, జీవితంలోకి వచ్చినప్పుడు ఇక నలిగిన పరిస్థితుల్లో నువ్వు ఉండటానికి వీల్లేదు. ఎందుకు? అలాగ నువ్వు ఉన్నావు అనుకో, ఎముకలు ఎండిపోతాయి, పేషెంట్ అవుతావు. మరి ఇప్పుడు విరగాల్సిన దగ్గర విరిగి ఇప్పుడు సమాజంలోకి వచ్చి ఎలా ఉండాలంటున్నాడు? నీవు ఆరోగ్యముగా ఉండునట్లు సంతోషముగా ఉండాలి నువ్వు అంటున్నాడు ఆయన. అలా కాకుండా సమాజంలో కూడా నువ్వు విరిగి నలిగిన అనుభవంలో కనపడ్డావు అనుకో, చివరికి పేషెంట్ అవుతావు, రోగగ్రస్తుడు అవుతావు. కొంతమందిని చూడండి, ఎప్పుడన్నా చూడ మనసు నలిగినట్టుగా మాట్లాడుతూ ఉంటారు, శూన్యం అయిపోయినట్టు, నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా కొంతమంది ఆ బాపుతున్నారు. నేను గ్యారంటీ ఇస్తా, కొద్ది రోజుల్లో నువ్వు ఏదో రోగం వచ్చింది. ఏందోలే బ్రదరు, అంతా ఏం లేదు, అయిపోయింది, ఇంక లేదు, ఏందోలే అన్నయ్య, ఇంక లేదన్నయ్య, లాభం లేదన్నయ్య, ఇంక అవకాశం లేదన్నయ్య, ఇంక లేదయ్యా, ఇంక లేదమ్మా. ఎప్పుడు ఇదే పాట పాడేవాళ్ళు తొందరలో పేషెంట్లు అవుతారు, గ్యారంటీ. ఏదో మాయదారు రోగం వచ్చింది. నేను చెప్పలా, వాక్యం చెప్పింది. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. చేతులు ఎత్తారుగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అది నేను చెప్పాలి, అక్కడ చెప్పాడు. రోగ కారణమట. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. నలిగిన మనసు అంటే ఏంటో తెలుసా? దేవుని ముందు విరిగి నలిగిన మనసు అంటేనేమో మన బలహీనతలు ఎరిగి దేవుని బలాన్ని ఆశ్రయించడం.
అక్కడ కాకుండా విడిగా మనం నలిగిన మనసు అంటే ఏంటో తెలుసా? నిరాశ, నిస్పృహ, అవిశ్వాసం, అపనమ్మిక, కృంగుబాటు, దరిద్రం. ఇప్పుడు చెప్పండి, ఈ నలిగిన మనసు ఇక్కడది కావాలా, అక్కడది కావాలా? ఏది క్షేమం మనకి? దేవుని దగ్గర మనం అట్లుంటే ఇబ్బంది లేదు, కానీ మన వ్యక్తిగత జీవితంలో, సమాజంలో మనం అలా ఉండటానికి వీల్లేదు. కొంతమందికి అవిశ్వాసం, దాన్ని బట్టే నిరాశ, దాన్ని బట్టే కృంగుబాటు. ఎప్పుడన్నా చూడు ఆ ముఖంలో కళ ఉండదు, కాంతి ఉండదు. ఏదో ప్రపంచం మొత్తం వీళ్ళు సంపాదిస్తే ఎవడో మొత్తం తీసుకొని పోయినట్టు, అంత శూన్యమైపోయినట్టు. ఆ ముఖాల్లో కళ ఉండదు, కాంతి ఉండదు, ఉల్లాసం ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడన్నా చూడు. కొంతమంది ముఖమేమో ఏడుపు కొట్టు ముఖం అయితే, కొంతమంది ముఖమేమో తుమ్మల్లో పొద్దు పెట్టినాడు, తుమ్మ అనుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఏందో అర్థం కాదు, ఏం దరిద్రమో అర్థం కాదు. నేను చెబుతున్నాను, ఖచ్చితంగా పేషెంట్ అయిపోతావు నువ్వు. పెందలాడి పోవటం కూడా జరిగింది. ఎగ్దము కండరాలు, బాడీ మిగిలిన భాగాలకు కాదంట, ఎముకలకే వచ్చింది అంటారు జబ్బు. అంటే టోటల్ స్ట్రక్చరే ఎఫెక్ట్ అయిపోద్ది. పిల్లర్లు బలహీనం అయిపోతే ఇల్లేమైద్ది? మనకు దేవుడిచ్చిన స్ట్రక్చర్ ఏంటి? అదే డ్యామేజ్ అయిద్దంటే ఇక పైన ఉన్నది ఏముంటుంది? అదే నేను చెప్పినట్లుగా, దేవుని వాక్యం చెప్పినట్లుగా, దేవుని బలం మీద ఆధారపడి నీ బలహీనత నెరిగి, నువ్వు దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయం కలిగి, విడి సమయాలన్నిటా కూడా నువ్వు సంతోషం గల మనసును సాధన చేస్తే వచ్చిన రోగం కూడా పోయిద్ది. వచ్చిన రోగం కూడా పోయిద్ది. అది ఏ కంపెనీ జబ్బు అయినా సరే వెనక్కి తిరిగిద్ది. ఎందుకంటే బాడీకి ఆ సిస్టమ్ పెట్టాడు దేవుడు. చాలా జబ్బులు బాడీ అదే తిరిగి సరి చేసుకునే విధంగా సిస్టమ్ ఏర్పాటు చేశాడు దేవుడు. తెలుసా మీకు ఆ సంగతి? కొంతమంది నాకు బోన్స్ అరిగిపోయాయి అంటున్నాయా అని చెబుతారు. ఇప్పుడు కూటమి అయిపోయినాక వరుస పెడతారు. ఇక ఒక్కొక్కళ్ళు మరే ఎన్నపోస అరిగిందంట అంటారు. వెన్నుపూసకు వచ్చిన గొడవ అది. వెన్నపూస అయితే అరిగిద్ది, అది వేరే సంగతి. ఇది వెన్నుపూస ఊరకి డింగుమని అరిగిపోవటానికి. బాడీకి ఇచ్చిన సిస్టమ్ ఏంటంటే, ఒకవేళ నీ బోన్స్ అరిగితే మళ్ళీ అవి సంబంధిత లెవెల్కి పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అరిగింది అనగానే ఏం ఫిక్స్ అవుతారు తెలుసా? ఇంక అరిగిపోయిందంటే, ఇనప వస్తువు అరిగిందనుకో, తరిగిపోయిద్ది. మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందా? మరి ఇనప వస్తువు అంతటిదే అరిగిపోతే మళ్ళీ పెరిగే ఛాన్స్ తిన్నప్పుడు మా ఎముకలు ఏముంది? అరిగిపోయినాయి అంటే ఇక పెరగవని ఎవడు చెప్పాడు నీకు? ఎవరు చెప్పారు? నీకు తెలుసా? అరిగిపోయిన ఎముకలు కూడా తిరిగి దాని పూర్వస్థితికి వచ్చే ఛాన్స్ ఉంది అని వైద్యశాస్త్రం చెప్తుంది. ఏమయ్యా, అరిగిపోయినాయి అంటే ఎనపోస్తుంది. అరిగిపోతే మళ్ళీ పెరగకుండా ఉంటాను. నువ్వు సజీవమైన శరీరం కలిగి ఉన్నావా? ఏదన్నా తేడా వస్తే మళ్ళీ రెక్టిఫై చేసుకునే ఛాన్స్ దేవుడు దానికి ఇచ్చాడు. తెలుసుకో. ఎంతమందికి అర్థమైంది? ఎన్నుపోసి అరిగిపోతే ఇంక మళ్ళీ పెరగదా? మరి అన్నయ్య ఇక్కడ ఎముకలు అరిగిపోయినాయి అంట. నేనంట అరిగిపోతే ఇంకేముంది, ఊడదీయటమేగా అంట. అరిగిపోతే ఊడదీసి కొత్త వేయటమేగా అంట. చూస్తూ ఉంటారు. అరిగిపోతే మళ్ళీ పెరిగిద్ది లేపు అని ప్రార్థన చేస్తా. ఎముకలు అరిగిపోయినాయి అన్నాయండి, కాస్త ఆ రాగి సాగు తాగు, కాస్త కాల్షియం పట్టే తిండి తిను, మళ్ళా ఎముక సాంద్రత నార్మల్ స్థితికి వస్తుందని చెప్పి పంపించిన వాళ్ళు బోల్డ్ అంతమంది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని దగ్గర నువ్వు ఉండాల్సిన తీరులో ఉండే పని అయితే ఇక ఎక్కడా కూడా నువ్వు నిరాశ నిస్పృహల్లో బ్రతకాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా నువ్వు సంతోషంగా ఉండవచ్చు. ఎవరిని బట్టి ఉండాలి, అది రూల్ అంతే. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం అంటే అర్థమైంది. మరి హెల్దీ. కొంతమందిని చూడు, ఎప్పుడు హుషారుగా నవ్వుతా, సంతోషంగా కళకళలాడుతా, ఇతరులకు ధైర్యం చెప్తా, చాలా ఇదిగా ఉంటారు.
వాళ్ళని చూస్తే మనకు ఉన్న రోగం కూడా పోయిందా అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే మనకు లేని జబ్బు కూడా వచ్చిందా అనిపిస్తుంది. కొంతమందిని చూసి వాళ్ళు మాట్లాడే నీరసపు మాటలకి, వాళ్ళు మాట్లాడే ఆ రోగాల మాటలకి మనకు ఆ లక్షణాలు కనపడుతుంటే నాకు కూడా నరాలు లాగుతున్నాయి ఏంది అనిపిస్తుంటుంది. నాకు కూడా ఎందుకు గుండెల్లో ఇక్కడ నరం నొప్పుగా ఉంది ఏంది అనిపిస్తుంది. అవునా కాదా? కొంతమంది మాటలకి మనకి జబ్బు లక్షణాలు కనపడితే, కొంతమంది మాటలు, కొంతమంది ప్రవర్తనకి మనకు ఉన్న రోగం కూడా పోయిందా అన్నంత యాక్టివ్నెస్ వస్తుంది. నిన్ను అలా ఉండమంటున్నాడు దేవుడు. ఎలా ఉండమంటున్నాడు? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. ఇంకా చెప్దాం, జస్ట్ పేజీ ఇడిదిప్పు. ఇప్పుడు 15వ అధ్యాయంది తీసావా? 13వ వచనం చదువు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. అది సంతోష హృదయము ముఖానికి ఏమి ఇచ్చిద్దంట? నువ్వు పౌడర్ పోయిపోయినా సరే తేట. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. సంతోష హృదయము ముఖానికి తేటనిచ్చిద్ది. మనోదుఖం వలన ఆత్మ నలిగిపోయిద్ది. అంతటితో అయిపోలా. మళ్ళీ ఇంకోటి చూపిస్తా చూడు. 15వ వచనం చదువు. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. నేను చెప్పాను, ఆడుందా? ఏం సంతోషంగా ఉంటా ఉన్నాయా? బతుకంతా బాధలు అయిపోతే ఎక్కడికి వచ్చినప్పుడు నువ్వు అదే చెబుతున్నావు, సంతోషంగా ఉండండి అని. నీకేం ఉంటావు? ఉంటానికి ఉంది, తినటానికి ఉంది. ఏడ మాకు అప్పులయ్యి, ఇల్లు కూడా జరక్క, ఎవడొచ్చి ఏం తిడతాడో అర్థం కాక, బతకాలో సావాలో అర్థం కాక ఊగిసలాడుతుంటే సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. ఉంటే కదా ఉండటానికి. నేను అంటున్నాను అంటే, డబ్బులు ఉంటే సంతోషంగా ఉంటావా? సరే, యేసునామములో నీకు డబ్బులు వచ్చును గాక అని నేను అంటా. నిజంగా వచ్చినాయి అనుకో, కాస్త కూస్తో ఉన్న ఈ సంతోషం కూడా పోయిద్ది. ఒక సినిమా ఆర్టిస్ట్ చెప్పాడు, సినిమా అవకాశాలు రానప్పుడు అంట తలుపులు లేని ఇంట్లో పండుకున్నాడంట. తలుపులు లేని ఇంట్లో పండుకున్నాడంట. కిరాయికి తలుపులు లేని ఇల్లు తక్కువకి వచ్చిద్దని తలుపులు లేని ఇల్లు కిరాయికి తీసుకొని అందులో ఉన్నాడట. వాళ్ళ తమ్ముడు, మా అన్నయ్య మద్రాసులో ఎలా ఉన్నాడని చూడటానికి పోతే తలుపులు లేని ఇంట్లో ఉన్నాడంట. అన్న, ఇదేం దరిద్రంరా, మరి తలుపులు లేని ఇంట్లో ఉంటున్నావు అంటే, ఒరే తమ్ముడు, నేనే పిచ్చోనే ఉంటల్లా, మనకెటు దరిద్రం ఆట ఆడుతుంది కదా. ఈ తలుపులు లేని ఇంట్లోనన్నా ఉంటే ఎవడన్నా దొంగోడు పోతే ఎవడన్నా వెంట పడితే ఆ సొమ్ము ఇందులో విసిరేస్తాడని ఆశతో ఉంటున్నాను ఇందులో అన్నట్టు. తలుపులు ఉంటే ఎక్కడేస్తాడు రా? తలుపులు లేని ఇంట్లో విసిరేస్తాడు. అందుకని ఇందులో ఉన్నాను. అంటే కనీసం తలుపులు ఉన్నాయా లేవని కూడా చూసుకోకుండా అందులోనే ఉంటున్నాడు, అందులో నిద్రపోతున్నాడు హాయిగా. కానీ అదే వ్యక్తి ఫేమస్ కమెడియన్ అయిన తర్వాత, మంచి ఆర్టిస్ట్, ఒక హీరో ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నాడో అంత రెమ్యునేషన్ తీసుకునే స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ తమ్ముడు వెళ్ళాడంట అన్నం కలుద్దామని. రియల్గా జరిగింది. ఇద్దరు నైట్ భోంచేశారు, పండుకున్నారు అన్నదమ్ముడు. అన్న నిద్రపోట్లా. ఏందన్నా అటు ఇటు తిరుగుతా ఉంటే, ఆ గుర్ఖావాడు సరిగా కాపలా కాస్తున్నాడో లేదోరా, వాడు పెట్టిన డ్యూటీ అదే కదన్నా, కాస్తాడులేనా, ఏమైంది, పండుకోన్నా అంటే, సరే సరే అని పండుకొని కాసేపు ఆగి లేచి చూస్తే పక్కన అన్న లేడంట. నేను ఇటు పోయాడని చెప్పి చూస్తే గుర్ఖా దగ్గరికి పోయి మాట్లాడుతున్నాడంట. బిల్డింగ్ మీద వచ్చి చూస్తే వాళ్ళన్న గుర్ఖాను అరుస్తున్నాడంట. హలో, నువ్వు గుర్ఖావి, గుర్రు కావు కాదు. అప్పుడు పైకి వచ్చినాక తమ్ముడు అన్నతో అన్నట్ట, అన్నా, ధనం అనేది నీకు లేనప్పుడు, ఆర్థికంగా అంతంత మాత్రం నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తలుపులు కూడా లేని ఇంట్లో హాయిగా నిద్రపోయావు. ఈరోజు ధన సమృద్ధి, సంపదలు, గుర్తింపు, పలుకుబడి, పేరు అన్నీ వచ్చిన తర్వాత నువ్వు గుర్ఖావాడికే గుర్ఖావయ్యావన్నా. ఇంటికి కాపలా గుర్ఖా. ఇప్పుడు ఈయన ఏమయ్యాడు? గుర్ఖా కాపలా కాస్తున్నాడో లేదో అని ఈయన గుర్ఖా కాపలా కాస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు సమృద్ధి వస్తే నేను సంతోషంగా ఉంటానని. నో,
సౌండ్ను బట్టి సంతోషమో, లేకపోతే ఇంకొక దాన్ని బట్టి సంతోషమో, అధికారాన్ని బట్టి సంతోషమో, ఉద్యోగాన్ని బట్టి సంతోషమో కాదు నాయన. ఒరిజినల్ సంతోషం ఇవి ఉన్నా లేకపోయినా దేవుని బట్టి వచ్చింది. ఉద్యోగం లేదు అయితే దేవుడు లేడా? ఉద్యోగం లేకపోయినా యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడంటే వచ్చిద్ది, ఉద్యోగం వచ్చింది, దాని బాబు కూడా వచ్చింది. ప్రతిదానికి ఒక సమయం ఉంది, నిర్ణయ కాలం ఉంది, తగిన కాలం అనేది ఒకటి ఉంది. ఆ కాలంలో నాయన నాకు ఇస్తాడు. ఆయన ఆ సమయం తీసుకొచ్చిన దాకా నేను ఆలోచించి ఏం చేయగలుగుతాను? దిగులు పడి, నిరాశపడి, నిరుత్సాహపడి, కృంగిపోయి తీరా నాకు జాబ్ వచ్చేసరికి పేషెంట్ అయి ఉంటాను. నేను అనుకున్నది సాధించబోయేసరికి రోగం గ్రస్తున్నై ఉంటాను. ఏమరిగింది? కాబట్టి నేను దేవుని నమ్ముచున్నాను. దేవుడు నాకు తోడై ఉన్నాడు. నాకై ప్రాణం పెట్టిన దేవుడు నాకున్నాడు. నేను ఆయన మీద ఆనుకుంటాను. ప్రతిదీ కూడా తగిన కాలమందు నాకు అందేటట్లు దేవుడే సిద్ధపరిచి ఉంచాడని నేను నమ్ముతున్నాను. ఆయన సిద్ధపరిచినవి నిర్ణయ కాలమందు, తగిన కాలమందు ప్రతిదీ నాకు దొరుకుతుంది. కాబట్టి అప్పటిదాకా నేను ఏడుస్తూ ఉండాలా, నవ్వుతూ ఉండాలా? మీరే డిసైడ్ చేసుకోండి. ఏడుస్తూ ఉండాలి, నవ్వుతూ ఉండాలా? ఏడుంటున్నారు? ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి అంటున్నారు. ఇందాడదాకా ఎట్టని మీ మొఖాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వే డిసైడ్ చేసుకో. ఇద్దరు ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ తెచ్చుకొని ఎదురెదురు పెట్టుకొని తాగుతూ ఉంటే సగం డ్రింక్ అయిపోయిందండి. ఇద్దరు తాగేశారు. కూల్ డ్రింక్స్ ఉంటాయి కదండి, వాడి ముందు ఒక బాటిల్ ఉంది, వీడి ముందు ఒక బాటిల్ ఉంది. ఇద్దరు సగం సగం తాగేశారు. ఒకడు అన్నట్ట, ఏమి డ్రింకో ఏమో రా, సగం అయిపోయిందిగా అన్న అంట. ఇంకోటి అంట, సగం అయిపోయింది, ఇంకా సగం ఉందిగా అన్న అట్ట. మీకేమైనా అర్థమైంది నేను చెప్పిన దానిలో? సగం డ్రింక్ అయిపోయిందని ఒకడు ఏడుపు ముఖం పెడితే ఇంకా సగం ఉందిగా ఇంకొకటి నవ్వాడట. కొంతమంది అయిపోయిన దాని గురించి దిగులు పడతా ఉంటారు. అరే తీసేవా పద్దాకలు అయిపోయిన దాని గురించి, నేను అప్పుడు అట్ట చేయకుండా ఉంటే బాగుండేది, అప్పుడు ఆ స్టెప్ వేయకుండా ఉంటే బాగుండేది, ఆ నిర్ణయం చేయకుండా ఉంటే బాగుండేది, అది జరగకుండా ఉంటే బాగుండేది. ఇవన్నీ గతంలోకి వెళ్ళబాకు. అయిపోయింది, ఇక టోటల్ లైఫే లేదా? ఇంకా లైఫ్ ఉంది. గడిచిపోయిన గతాన్ని నువ్వు మార్చలేవు. నీ ముందున్న భవిష్యత్తుని దేవుని బట్టి శాసించగలవు. అర్థమై కొడుతున్నావా? లేకపోతే అర్థమైందా? అది గడిచిపోయిన గతంలోకి మళ్ళా పోయి నువ్వు దాన్ని మార్చగలవా? అయిపోయింది, ఒప్పో తప్పు అయిపోయింది, కాదనుకున్న ఇప్పుడు కాదు. ఇక ఆ గతంలోకి వెళ్ళి నువ్వు దాన్ని చేంజ్ చేయలేవు. అది వివాహ జీవితమే కావచ్చు, ఏ విధమైన అంశాన్ని కూర్చిన సమస్య అయినా, నువ్వు నష్టపోయిన విషయాలు కావచ్చు, నువ్వు దెబ్బతిన్న విషయాలు కావచ్చు, నువ్వు పోగొట్టుకున్న అంశాలు కావచ్చు, నువ్వు దిగజారిన అంశాలు కావచ్చు, ఆత్మీయ జీవితానికి వస్తే నువ్వు పతనమైన విషయాలు కావచ్చు, నువ్వు పాపం చేసిన విషయాలు కావచ్చు. నా వల్ల అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. సైతానుగాడు ఒకడు పక్కన చేరి నిన్ను నిన్నలలో బతికేటట్టు చేస్తాడు. వాడు నిన్నలో బతికేటట్టు చేస్తాడు. యేసయ్య అంటాడు, నిద్రమోహవాడా, నిన్న అయిపోయింది, నీకు నేడు రేపు రెండు ఉన్నాయి. నిన్న అయిపోయింది, తీసేయ్. నేడు రేపు ఉంది. నువ్వు నేటి మీద రేపటి మీద దృష్టి పెట్టు. నేటిని రేపటిని శాసించు. నీ చేతనైతే నేను నీకు తోడై ఉన్నా. అంతేగాని గడిచిపోయిన నిన్నటి గురించి పద్దా మీరు పూర్తి చేయండి. పొద్దస్తమాను దాని తవ్వు కూడా ఎందుకు తీసేయి, అయిపోయింది. గత సమీపంలో నూతన భవిష్యత్తు ఉంది, దాని గురించి ఆలోచన చెయ్యి. సగం డ్రింక్ అయిపోయింది అని ఏడ్చాడు, ఇంకా సగం ఉందిగా అని ఒకడు నవ్వాడు. కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఒకడు అన్నట్ట, అబ్బా దేవుడు సృష్టి ఎంత గొప్పదిరా, ఆకాశ నక్షత్రాలు, చంద్రుడు, అబ్బా ఎంత అద్భుతంగా ఉందిరా అని ఆకాశంకి వెళ్ళి చూసి ఒకడు దేవుడిని పొగిడితే, ఇంకొకటి రోడ్డు మీద ఉన్న బురదకి వెళ్ళి చూసి ఏం దేవుడురా ఇవన్నీ చేశాడు, ఈ బురద కూడా చేశాడు అన్నట్టు. ఒక్కొక్కడు మైండ్ అంతే. మనం ఎలాంటి చూపించినా సరే ఆడు
ఏ కాడికి ఓడిపోయిన విషయాలు, ఈ దిగజారిపోయిన విషయాలు, అయిపోయిన సంగతులు, ఈ బురదం దేవులాడుకొని కృంగిలిపోతాడు, కృమిలిపోతాడు, దిగజారిపోతాడు, పేషెంట్ అయిపోతాడు. చెప్పిన అర్థం కాదు. మనం ఒక పక్క చెబుతుంటే ఒక పక్క నిరాశ. ఇట్లాంటి వాళ్ళతో ఎక్కువ గడపను నేను. నా దగ్గరకు వచ్చినా సరే ఎక్కువ మాట్లాడను, ఎప్పుడు పరారైపోవాలని చూస్తుంటా. దేవుని స్తోత్రం. ఎవడు పిలవపోయినా సరే హలో అనుకుంటూ పోతాయి ఇక ఈయన వదిలించుకోవడానికి. లేకపోతే వాడి దెబ్బ నాకు వచ్చే అవకాశం ఉంది, వాడి దెబ్బకు నేను పేషెంట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని జంప్ అక్కడ ఉండను నేను. నిరాశ, నిస్పృహ, కృంగుబాటు, గడిచిపోయిన దాని గురించి పద్దాకల ఆలోచన, పొద్దస్తమానం, అదే దిగులు, పద్దాకల. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ బలం కాదు ఆయన బలం, నీ శక్తి కాదు ఆయన శక్తి, నీ జ్ఞానం కాదు ఆయన జ్ఞానం ఇప్పుడు నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉంది. రథసారథిగా ఇప్పుడు నీ జీవితంలోకి యేసయ్య వచ్చేసాడు. రథాశ్రంగా నువ్వు ఉండు, తోల్తాడు, వెళ్ళిపో ముందుకి, సంతోషంగా సాగిపో. నీవు నడవవలసిన త్రోవకు ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుని బట్టి ఉత్సాహం తెచ్చుకోవాలి, సంతోషం తెచ్చుకోవాలి. సంతోషంగా ఉండు అని చెబుతావు, నీకేం పోయింది? ఉంటావు నువ్వు, నీకు అన్నీ ఉన్నాయంట. ఏమున్నాయి దాయా? ఒత్తిళ్ళు మీకు ఎక్కువ, నాకు ఎక్కువ? చెప్పండి. అబద్ధాలు ఆడుకుని చెప్పండి. మహా అయితే ఒక కుటుంబాన్ని, 2 కుటుంబాలు అవుతున్నాయి. నువ్వు ఎన్ని నెత్తిన బాధ్యతలు, బరువులు, ఎంతమందికి రెస్పాన్సిబిలిటీ? నేను చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? ఒత్తిడి మీకు ఎక్కువ, నాకు ఎక్కువ? కొంతమంది చేతులు ఎత్తట్లా. తేల్చుకుందాం రాండి, మరి ఎవరు ఎక్కువ మోస్తారు? మరి ఎవరు సంతోషంగా ఉన్నారు? రండి, అద్దంలో మీ ఫేసులు చూసుకోండి. నువ్వే డిసైడ్ చేసుకో. దేవుడు నీకెటూ తోడై ఉన్నాడు. రాబోతున్న భవిష్యత్తు నీదే. ఎందుకంటే వాగ్దానం చేశాడు, తగిన కాలం ముందు నేను మిమ్మల్ని హెచ్చించున్నట్లు నా బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు. అంటే ఆయన చేతి కింద నిన్ను ఒత్తి పట్టింది ఆయనే. నీకు తెలుసు అసలు ఆ సంగతి? ఆలోచించే ఎప్పుడన్నా? ఏ కాడికి నీకు తెలిసింది ఒకటే, ఎప్పుడు అరచేతి మీద చెక్కున్నాడు పైకెత్తుతాడు, చెక్కుకున్నాడు పైకెత్తాడు, పొద్దుగురు పైకెత్తడమే. నువ్వు కూడా గుర్తించాలి. నువ్వు ఒత్తి పట్టేది కూడా ఆయనే. ఒత్తి పట్టేది కూడా ఆయనే. ఎందుకు ఒత్తి పట్టాలి? అంతే అవసరం, అంతే. నువ్వు అట్లుండు. ఇప్పుడు కనపడకూడదు, నువ్వు మరుగునుండు, నువ్వు అట్లుండు చెబుతా అని నిన్ను ఒత్తి పట్టేది ఆయనే. ఆ సమయం వచ్చినప్పుడు ఎత్తి పడతాడు. ఎత్తి పట్టే సమయం వచ్చిందాకా నిన్ను ఒత్తి పట్టేది దేవుడే. గుర్తుపెట్టు. నేను చెప్పాలా? పేతురు గారు చెప్పాడు, ఎందుకంటే ఆయనకు అనుభవం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, 6-7 వచనాల్లో ఆయన చెప్పాడు, ఎందుకంటే అనుభవం. దేవుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చేతి కింద నిన్ను అణిచిపెట్టిన దేవుడు ఇప్పుడు అణిచిపెట్టాడు. తర్వాత ఒత్తి పట్టిన దేవుడు ఎత్తి పడతాడు. ఈ రెండింటికి మధ్య ఒక మాట ఉంది, తగిన కాలం. ఏ కాలం? తగిన కాలం. అది నీ చేతుల్లో ఉందా, ఆయన చేతుల్లో ఉందా? అందరూ చెప్పండి, కన్ఫామా? ఆ తగిన కాలం అనేది అసలు నీ లైఫ్లో ఉందా లేదా? లేకపోతే నువ్వేం దేవుడి శత్రువు అయింది? మారు మనసు పొంది, రక్షణ పొంది, క్రీస్తు రక్తంలో కడగబడి, సిలువను ధ్యానించి, బాప్తిస్మం పొంది, దేవుని బిడ్డవై, పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన మార్గంలో నడుస్తున్నావు. నువ్వు ఆయన సొత్తు. నువ్వు నీ లైఫ్లో ఆయన ఉన్నాడు అంటే నీకు ఆయన సిద్ధపరిచిన తగిన కాలం అనేది ఒకటి ఉంది. ఆ తగిన కాలంలో నిన్ను ఎత్తి పట్టుట అనేది కూడా ఒకటి ఉంది. కన్ఫామా? ఎంతమందికి విశ్వాసం ఉందో చేతులు ఎత్తండి. నేను దీన్ని నమ్ముతున్నాను అన్నోళ్ళు దించమని చెప్పలా? డౌట్ లేదుగా? ఇప్పుడు నువ్వు పొందగోరినవి కొన్ని పొందటానికి నిర్ణయ కాలం, అవునా? నువ్వు నలుగుతున్న శ్రమల నుంచి నిన్ను విడిపించడానికి విడుదల కాలం, అలాగే నీవు ఆశించిన స్థితిని చేరుకోవటానికి
తగిన కాలం, 3 కాలాలు. ఒకటి, నువ్వు ఆశించినవి పొందుకోవటానికి నిర్ణయ కాలం. ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం రాసుకోవా. ఆ కాలాన్ని ఏమన్నారు? నిర్ణయ కాలం. అలాగే నువ్వు అనుభవిస్తున్న శ్రమ నుంచి విడుదల పొందడానికి విడుదల కాలం. మూడవది, నువ్వు ఆశించినటువంటి స్థానాన్ని నువ్వు చేరుకోవటానికి తగిన కాలం. 3 కాలాలు ఉన్నాయి కదా. ఈ 3 కాలాలు ఎవరి చేతిలో పెట్టుకొని ఉన్నాడు? నీ విషయంలో ఈ ఆలోచన దేవునికి ఉందా లేదా? నీకు నమ్మకం ఉందా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్, ఉంది కదా. ఇప్పుడు నువ్వే డిసైడ్ చేసుకో. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా జీవితంలోకి దేవుడు ఎంటర్ అయ్యాడు, నేను ఆశించినవి నాకు ఇవ్వడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు, నేను అనుభవిస్తున్న శ్రమల నుంచి నేను విడుదల పొందడానికి విడుదల కాలం కూడా నిర్ణయించాడు, నేను పొందిన అవమానాలకు ప్రతిగా నేను హెచ్చింపబడడానికి తగిన కాలాన్ని కూడా దేవుడు డిసైడ్ చేశాడు. దీన్ని నేను నమ్ముతున్నాను. దీన్ని బట్టి, ఆయనను బట్టి నేను సంతోషంగా ఉండాలా లేకపోతే ఏడుపు కొట్టు బతికే బతకాలా అనేది నువ్వే నిర్ధారణ చేసుకో. ఎటుకూడి ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు అన్నాడుగా. దీన్ని బట్టి నేను ఎలా బ్రతకాలి? హ్యాపీగా బ్రతకాలా, ఏడుస్తూ బ్రతకాలా? నిజంగా దేవుని నువ్వు నమ్మినట్లయితే సంతోషంతోనే బతుకుతావు. దేవుని అనుమానిస్తే దుఃఖంలోనే నీ బ్రతుకుని వెళ్ళదీస్తావు. నీవు దేవుని నమ్ముతున్నావా? అట్లయితే హన్నా కూడా దైవజనుని మాట విని నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను అనుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన ఈ మాటను బట్టి ఇక నువ్వు ఏడుపులోనే ఉండాలనుకుంటున్నావా, లేకపోతే మారబోయే నీ భవిష్యత్తు దేవుడు మార్చబోతున్నాడు, దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావో ఓ మాట చెప్పు. ఏడవాలనుకుంటున్నావా, సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? దేన్ని బట్టి? పెద్దగా ఇంకా దేవుడు నీకు నిర్ణయించినవి భవిష్యత్తులో పొందబోతున్న దాన్ని బట్టి, నువ్వు అనుభవిస్తున్న శ్రమ నుంచి నీకు దేవుడు సిద్ధపరిచిన విడుదల కాలాన్ని బట్టి, తగిన కాలం ముందు హెచ్చించడానికి దేవుడు సిద్ధపరిచిన తగిన కాలాన్ని బట్టి ఇప్పుడు సంతోషంగా ఉండాలని ఫిక్స్ అయిపోయావా? అయ్యావా? రైట్, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయినట్టయితే. ఏది అడు చూస్తున్నారు? ఇంకెళ్ళిపోండి సంతోషంగా ఇంటికి. ఫిక్స్ అయ్యావుగా, ఇంక దిగులు లేదుగా, ఇంక వేదన లేదుగా, ఇంక విచారం లేదుగా. ఇంక నేను చెప్పేది కూడా ఏం లేదు. అన్నా నిజమా? ఇది నిజమే. ఇది నిజమైతే నిజంగా మహా సంతోషం. ఏది నిజం? కూటం అయిపోయింది నిజమైతే. నేనంతే ఫిక్స్ అయ్యానండి. నేనంతే ఫిక్స్ అయ్యా. నా దేవుడు ఉన్నది నిజం, ఆయన చేతులు నన్ను నిర్మించింది నిజం, ఆయన నన్ను ప్రేమించి ప్రాణం పెట్టింది నిజం, ఇప్పుడు నా జీవితంలో ఆయన ఎంటర్ అయింది నిజం, నేను ఆయన సొత్తు అయింది నిజం, నా జీవితంలో సన్నివేశాలను ఆయన కలిపి రప్పించేది నిజం, నాకు సిద్ధపరిచినవన్నీ దాచి ఉంచింది నిజం, నిర్ణయ కాలమందు, తగిన కాలమందు, విడుదల కాలమందు అన్నీ నాకు దక్కున్నట్లు చేసేది నిజం. ఇన్ని నిజాలు తెలిసి ఇంకా నేనెట్లా వేదనలో ఉండేది? అందుకే వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివి, ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలో అవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. దేవునికి మహిమ.
సంతోషంగా ఉండాలని ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే నమ్ముతున్నా. ఇంకొక మాట కూడా చెప్తా ఈ సందర్భంలో. శ్రమకు నిన్ను అప్పగించాడు, ఒక శ్రమ కాలంలోకి నువ్వు ప్రవేశించావు, అవమానాలు అనుభవిస్తున్న అవమాన కాలంలోకి నువ్వు ప్రవేశించావు అంటే ఆ కాలం అనేది ఒకటి స్టార్ట్ అయిందంటే దానికి ఒక ముగింపు కూడా ఉంటుందని మర్చిపోవద్దు. అర్థమైందా? శ్రమ కాలంలోనికి నువ్వు ప్రవేశించావు అంటే దానికి విడుదల కాలం కూడా ఒకటి ఉంటుంది. అది నమ్మాలి నువ్వు. ఈరోజు అవమాన పర్వాలు నడుస్తున్నాయి, పర్వాలేదు, నన్ను ఘనపరిచే రోజు కూడా ఒక రోజు ఉంటుంది నా దేవుడు. నా దేవునికి తెలియకుండా అయితే నాకు ఈ పనులు జరగట్లేదు కాబట్టి దేవునికే స్తోత్రం అని ఆనాడు కఠినమైన ప్రతికూలతలలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, అప్పుల బాధల్లో ఉండి, అవమానాల్లో ఉండి కూడా హ్యాపీగానే బ్రతుకు వెళ్ళదీశాను, కానీ దుఃఖంలో మాత్రం ఉండదలుచుకోవాలా. అది యేసయ్యని ఎరగక ముందు, క్రీస్తు పూర్వం జరిగింది. అది క్రీస్తు శకం. నా జీవితంలో క్రీస్తు శకం స్టార్ట్ అయిన నాటి నుంచి నేటి వరకు సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం. ఏమంటారు? ఇప్పుడు సంతోషం గల మనసు ఆరోగ్య కారణం. ఎవరిని బట్టి సంతోషం? డబ్బును బట్టా, అధికారాన్ని బట్టా, ఉద్యోగాన్ని బట్టా, పేరు ప్రఖ్యాతులను బట్టా? నో, ఇవన్నీ ఉన్నోళ్ళు బాగున్నారని అనుకుంటున్నారు జనం. వారి బొంద ఏమాత్రం లేదు, సస్తున్నారు అల్లాడి. మరి నిజమైన సంతోషం ఎవరికి అన్నారు తెలుసా? ఎవరి మనసు ఆయన మీద ఆనుకుందో వాళ్ళు. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, నా యేసు రాజా. ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా. హల్లెలూయా. ఎవరి మీద అనుకోవాలి అంతే. ఇంకొకటి కూడా చెప్తా ఈ సందర్భంగా. నువ్వు దేని గురించి అయితే ఎక్కువ భయపడుతున్నావో, ఎక్కువ ఆలోచిస్తున్నావో, ఎక్కువ సఫర్ అవుతున్నావో, ఎక్కువ ఇబ్బంది ఫీల్ అవుతున్నావో, నీ శత్రువు వాటిని ఎక్కువ చేస్తాడు. ఎక్కడ నువ్వు జంకావో అది నీకు ఎక్కువ అయింది. నువ్వు అక్కడ ఓటమి పాలవుతావు. దేని గురించి నువ్వు భయపడడానికి లేదు, బాధపడటానికి లేదు, ఎక్కువగా థింక్ చేయడానికి లేదు, ప్రెజర్ అవ్వటానికి లేదు, ఒత్తిడి అవ్వటానికి లేదు. ఎక్కడన్నా నువ్వు కదిలావా, దేనికాడన్నా జంకావా, భయపడ్డావా, కాస్త ఒత్తిడికి గురయ్యావా, వాడు దాని ఫోర్స్ పెంచుతాడు. నిన్ను చూసినప్పుడు సైతాన్ గాడికి ఏమనిపించాలంటే నడమంత్రపోడురా,
నేను ఏది తీసుకొచ్చినా లెక్క చేయడు వీడు. మామూలుది కాదయ్యా, కరడుగట్టిన విశ్వాసి. సైతానుగాడు పిశాచి కదా, వాడికి మనం విశ్వాసాన్ని బట్టి మనం పిశాచుల్లో కనపడదు, దయ్యానికి దయ్యాల్లో కనపడతాం మనం. నేను చెప్పేది నిజంరా తల్లి. అవి దయ్యాలు, ఆ దయ్యాలకు మనం దయ్యాల్లో కనపడతాం. ఎన్ని రకాలన్నా తీసారా, మనిషి లెక్క చేయదు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అంటది, పాటలు పాడుతూ తిరుగుతుంటుంది. ఈ పనికి మళ్ళీ దాన్ని ఉంచలేకపోతున్నాను, ఏం తెచ్చి కూడా కంగారు పెట్టలేకపోతున్నాను. అస్సలు లెక్క చేయదు, నిండి బండిలాగా ఆయనకే స్తోత్రం అంటా తిరుగుతూ ఉంటుంది. ఈ మనిషి కృంగిపోయిద్దేమో, 2 రోజులు దిగులు పడిద్దేమో, ఈ మనిషి కాస్త ఏదైనా ఏడుపు ముఖం పెట్టిద్దేమంటే అబ్బే దయ్యాలు మాట్లాడుకుంటాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక దయ్యం పోయి ట్రై చేసి విసిగిపోయి నిలబడిద్ది ఒక దగ్గర. ఇంకో దయ్యం వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఫలానా మనిషి ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు? ఏదన్నా లొంగిద్దేమో చూద్దామని. నీ వల్ల కాదు, మామూలుది కాదు. వెళ్ళిన టైం వేస్ట్. ఇంకొకళ్ళు ఏమన్నా చూడిపో. దేవుని మీద బాగా ఆనుకొని ఉంది, దేవుని మీద బాగా ఆనుకొని ఉన్నాడు, ఆ ఫెయిత్లో బాగా బలపడి ఉన్నాడు. ఆయన ఉంచాది కాదు. ఇప్పుడు కాస్త ఏదన్నా అక్కడ ఏదన్నా బెండ్ అయితే ఆ తర్వాత చూద్దాం. నేను అదే పనిలో ఉన్నా. ఎందుకు నేను టైం వేస్ట్, నీవు టైం వేస్ట్. ఇప్పట్లయితే దొరికేటట్లేడు. ఎలాంటిది తీసుకొచ్చినా సరే వాళ్ళు లొంగట్లా, ఎలాంటిది తీసుకొచ్చినా సరే మనిషి లెక్క చేయట్లా. ఆయనే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని బిర్రుగా ఉంటుంది. నా వల్లగా కూర్చున్నాను ఇక్కడ. దేనికన్నా జమకిద్దామని చూద్దాం, ఆ రూట్లో వెళ్ళి కొడదామని చూస్తున్నాను, కానీ దొరకట్లా. దేనిని లెక్క చేయట్లా అని మిగిలిన దయ్యాలకి ఇది సలహా ఇస్తుంటుంది. శోధించే దయ్యం కాస్త సలహాలు ఇచ్చే దయ్యంగా మారిపోయింది. నువ్వు లైన్లో ఉంటే, నువ్వు దేనికన్నా లొంగి కాస్త ఒత్తిడికి గురై ఆలోచన చేసావనుకో, నువ్వు సాలిగూడులో చిక్కుకున్న, సాలెపురుగు గూట్లో చిక్కుకున్న ఈగలాగా అయిపోతావు. ఈగకున్న 4 కాళ్ళలో ఒక కాలు తగిలిందంటే సాలెగూటికి వెంటనే సాలెపురుగు కదిలిద్ది. కదిలి ఏం చేసిద్దో తెలుసా? ఆ లార్వా ఏదైతే ఉంటుందో ఆ జిగురు పదార్థం దాన్ని ఇంకా విడుదల చేసి, ఒక కాలు తగులుకున్నది మిగిలిన 3 కాళ్ళను కూడా చుట్టేసి మొత్తం 4 కాళ్ళని బంధించి ఇక్కడ పెట్టి లాగిద్ది బ్లడ్. తెలుసా మీకు ఆ సంగతి? సైతానుగాడు అలాగా. ఏదన్నా ఒక్కదానికి నువ్వు కదిలావా, కదిలి కలవరానికి గురయ్యావా, ఇక వాడు అయ్యే యూట్యూబ్లో ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేస్తే కింద అయ్యే వస్తుంటే చూడండి. అవునా? కనీసం 4-5 వస్తాయి, తర్వాత మారిద్ది. అట్లాగా ఏదన్నా ఒక దానికి గదిలేమంటే సైతానుగాడికి అన్నీ అయ్యే, అదే సబ్జెక్టు వచ్చేటట్టు చేస్తాడు నీకు. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పు, ఏ భయమునకు బెదరక దేవుని బట్టి సంతోషముగా, ఆయనను బట్టే ధైర్యముగా నువ్వు నేను మనం ముందుకు కొనసాగాలి. మనం భయపడితే ఒక్క దగ్గరే, దేవుని దగ్గర భయపడాలి. పాపం చేయటానికి భయపడాలి, తప్పుడు బ్రతకడానికి భయపడాలి, నీచమైన జీవితం జీవించడానికి భయపడాలి, దేవునికి నచ్చని పనులు చేసే విషయంలో భయపడాలి. పెద్దోడా, అర్థమవుతుందా? ఉన్నావా లైన్లో? వదిలేస్తున్నావా? అంతే తప్ప ఇక దేనికి బెదరక ధైర్యముగా దుష్టుని ఎదిరించాలి. అలాగూ నువ్వు నిలబడిన ఎడల వాడు ఓడిపోతాడు. వాడిని ఓడగొట్టాలి, వాడి పళ్ళు ఓడగొట్టాలన్నట్టు అయిపోవాలన్నమాట. ఎంతమందికి అర్థమైంది? ఎక్కడన్నా బెండ్ అయితే అయిందే. ఒక కాలు చిక్కుకున్న ఈగకి మిగిలిన 3 కాళ్ళు కూడా పురుగు చుట్టేస్తుంది. కావాలంటే ఇంటికి పోయి ఏ మూలల్లో ఉన్న బూజు పురుగులు ఉంటాయి పోయి చూడండి. అవసరమైతే ఒక ఈగను బట్టి వేయండి, అదేం చేసిద్దో చూడండి. అది ఆ పురుగు, అది కప్పేసం చూడు. అదిగో చూడండి. చుడతను చూసారా కాళ్ళతో?
అదిగో 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 ప్యాక్ చేస్తాను చూడండి దాన్ని. పురుగే కదా అనుకుంటున్నావు నువ్వు, నిన్ను కూడా అంతే చూడుతున్నాడు సైతాన్ గాడు. ప్యాక్ చేస్తున్నాడు నిన్ను, బైండ్ చేస్తున్నాడు నిన్ను ఏదో ఒక పాయింట్లో. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, భయపడకుడి, 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 భయపడకుడి. నేనున్నాను కదా. అవునయ్యా, నువ్వు ఉన్నావు. నీ అడుగు ఇరుకున పడనీయను, పడినా నేను తప్పిస్తా. కాబట్టి నన్ను బట్టి ధైర్యంగా ముందుకు సాగు. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధం. ఆయన నాకు తోడై ఉన్నాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను. ఇది విశ్వాసి లక్షణం. ఇప్పుడు ఈ హృదయం కలిగిన వాళ్ళకి సంతోషం ఉంటుందా, ఏడుపు ఉంటుందా? ఒకవేళ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినా దేన్ని బట్టి వస్తే ఆనందాన్ని బట్టి వచ్చి ఆనంద బాష్పాలే తప్ప దుఃఖం ఉండదు. వేటగాని ఉది నుండి అయిపోయింది. మీకు వచ్చలే ఇక ఎందుకు పద్దాకల పాడి మళ్ళా టైం కానీ నేను ఆపేస్తున్నా. మీకు రాని పాటలు అయింది కాబట్టి ఏమర్థమైంది? విరిగి నలిగిన మనసు ఎక్కడ ఉండాలి? సైతాన్ గారి దగ్గర తన్నే మనసు ఉండాలి. అర్థమైందా? సమాజంలో కూడా ధైర్యంగా నువ్వు భయపడే కొద్దీ, నువ్వు వణికే కొద్దీ, నువ్వు ఇబ్బంది పడే కొద్దీ మెత్తటోని చూస్తే అన్నట్టు సమాజం అట్ట తయారైంది. సమాజం ఎదుట ధీటుగానే ఉండాలి, సంతోషంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే సమాజం ఆడుకుంటుంది నిన్ను, సైతాను ఆడుకుంటాడు నిన్ను. నువ్వు లొంగావంటే వాళ్ళు అన్న మాట, కొంతమంది నన్ను అంటున్నారు అని వచ్చి సోది చెబుతూ ఉంటారు నాకు. నేను అంటాను, ఇంకా అంటారు, పోనీ బతుకంత అంటానే ఉంటారు. అదేందన్నయ్య, మరి ఒకసారి అన్నప్పుడు దొరికావుగా, బెండ్ అయ్యావుగా, దిగులు స్టార్ట్ అయిందిగా, నీ ముఖం మాడిపోయిందిగా, దొరికావు నువ్వు ఆ పాయింట్లో. ఇంకా అంటారు, ఇంకా అంటారు, ఇంకా అంటారు, శోధిస్తారు. నువ్వేం చేయాలన్నప్పుడు? అది పలుగాకి లోకం, కాకి లాంటి లోకం ఎప్పుడు వాగుతానే ఉంటుంది. లెక్క చేసావు అవుట్, లెక్క చేసావు అవుట్. పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచిరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచిరు ఇక ముందు. నీ పరిస్థితిని బట్టి అవతల వాడు నవ్వితే వాడిని చూసి నువ్వు నవ్వు. నేనేం చెప్పాను ఇప్పుడు? నాకు చెప్పు. నీ పరిస్థితిని చూసి అవతల వాళ్ళు నవ్వితే వాళ్ళని చూసి నువ్వు కూడా నవ్వు. నీ హీన స్థితిని బట్టి, నువ్వు పొందిన అవమానాలను బట్టి వాడు నవ్వితే నీ నవ్వులన్నీ సిగ్గుతో తల దించుకునే రోజు ఒకరోజు వచ్చిద్దిరా అని వాడి వైపు చూసి నువ్వు గంభీరంగా నవ్వు, గంభీరంగా నవ్వు, గంభీరంగా నవ్వు. అప్పుడు వాడికి ఏం అర్థం కాక వెర్రి ముఖం వేసుకొని చూస్తాడు నీకెళ్ళి. వాడి హీహి అనే కొద్ది నువ్వు అన్నావు అనుకో, వాడు ఇంకాస్త పగలబడి నవ్వుతాడు. వాడి హీహి అని అనుకో, నువ్వు అనుకుంటాడు మెంటల్ ఎక్కిందని. మెంటల్ కాదు, వాడికి ఎక్కింది భవిష్యత్తులో మెంటలో. అట్లా చేస్తాడు యేసయ్య, అట్లా చేస్తాడు యేసయ్య. నాకు విశ్వాసం ఉందండి, అందుకే నా లైఫ్ని హ్యాపీగానే దొర్లించాలనుకున్నా. నేనే అవిశ్వాసన అయింది ఏడుపులో బతకడానికి, నేనే అవిశ్వాసన అయింది నిన్నల్లో బతకడానికి. నాకు ఈరోజు ఉంది, రేపు ఉంది. నాకు నా యేసయ్య ఉన్నాడు. నేనెందుకు బతుకుతా ఏడుపులో?
సరే అంటే అనని అవమానాలు అంటున్నారా, దూషిస్తున్నారా, అప్పుల సమస్యలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, ఉన్నాయి. వాటన్నిటిని మార్చే బలమైన దేవుడు నాకున్నాడు. ఆత్మీయతలో పడతా లెగుస్తా ఉన్నానా, పడతా లెగుస్తా ఉన్నానా, ఓకే నడవని. ఒక రోజు వస్తుంది నేను కూడా స్థిరంగా నిలబడి ముందుకు సాగే రోజు. ఈరోజు ఒకళ్ళ చేత కౌన్సిలింగ్ నేను పొందుతున్నాను, భవిష్యత్తులో నేను బలపడి ఇతరులకు కౌన్సిలింగ్ చేసే పొజిషన్కి నా దేవుడు నన్ను తెస్తాడు. నాకు విశ్వాసం ఉంది కాబట్టి నాకు భయం లేదు, దుఃఖం లేదు. నేను ఇలా బతకాలని ఫిక్స్ అయిపోయా. మరి మీరు ఎట్ట బతకాలనుకుంటున్నారు? ఒక మొక్క చెబితే బాయ్ ఎట్ట బతకాలనుకుంటున్నారు? నాలాగేనా? అంతే ఫిక్స్ అయ్యారా? నిజమేనా? డౌట్ లేదుగా? వెళ్ళి అడుగుదాం, మీరు ఎట్లా బ్రతకాలనుకుంటున్నారు? ఇంకా ఆ విషయాలు దిగులు లేదుగా, వదిలేసినట్టేగా, హ్యాపీ, రైట్. ఇది మనకు ఆరోగ్యం, ఇది మన ముఖాలకు తేట, ఇది మనకు సమృద్ధి విందు. అంతేనా? ఇంకా చాలా లాభాలు ఉన్నాయి సంతోష హృదయునికి. అందుకే తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏమన్నాడు చూడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. అది సమస్యలు ఏమన్నా ఉంటే అన్నీ దేవుడికి చెప్పు, ఎనీ టైం హ్యాపీగా ఉండు. నేను చెప్పానా? అందులో ఉందా? అది సంతోషంగా మళ్ళీ సినిమాలు పోయి సంతోషంగా ఉండమన్నాడు చాలేమన్నా. నేను రోజుకు ఓ సినిమా చూస్తానని పోయావు. సంతోషంగా ఉండమన్నాడు చాలేమన్నా, ఇంకా ఫుల్ తాగుతాను పోయావు. అయ్యో ఆ సంతోషాలు నాశనం చేసే సంతోషాలు అవి కాదు. దేవునిలో ఆనందించు, దేవునిలో సంతోషించు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. దేవునికి స్తోత్రం. అది పాట మీకు తెలియదా? ఏంది తెలుసు, పాడుకుంటున్నారు, ఇంకెందుకు. ఏమేమి లాభాలు ఉన్నాయి సంతోషంగా ఉంటే? హెల్తీ, ఆరోగ్యం. సంతోషంగా ఉన్నోడికి ముఖం తేటగా ఉంటుంది. నువ్వు ఏ సబ్బు పెట్టి రుద్దకపోయినా, ఏ పౌడర్ వేయకపోయినా, ఏ క్రీములు రాసి మేకప్లు వేయకపోయినా ముఖం తేటగా ఉంటుంది. 3వది నిత్యము విందు కలుగును. 4వది మన సంతోషము ఇతరులకు మేలు. మన సంతోషం ఇతరులకు రక్షణ కారణమవుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఇన్ని చేసి కూడా నేను ఏడుపులో బతుకుతున్నాను, ఆ స్థితిలో ఉండి కూడా ఇతను ఎప్పుడు సంతోషంగా ఉంటున్నాడు, తేడా ఏందని ఆడే వచ్చి అడుగుతాడు. నేను నీకు సరైన ఉపాధి దొరకలేదు అయినా హ్యాపీగా ఉన్నావు, సరైన సంపాదన లేదు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా అప్పుల సమస్యల్లో ఉన్నావు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా విషయాల్లో స్ట్రగుల్ ఉన్నాయి, నీకు ఇబ్బందులు ఉన్నాయి అయినా హ్యాపీగా ఉన్నావు. ఏంటా నీకు కూడా కావాలా? అందుకే అడుగుతుంది. అట్లయితే నాతో రా, తీసుకొచ్చేసే దేవుని సన్నిధికి. ఇదిగో ఇక్కడ ఉంది నా సంతోషం, ఈయన రెక్కలలో ఉంది. ఈయనను బట్టి అప్పుడు వాళ్ళకు కూడా ఆలోచన కలిగింది. యేసు ప్రభువును బట్టి నీ సంతోషమా, ఆయన గురించి నాకు చెప్పు అని అతనే అడుగుతాడు. అదే నువ్వు వికారం మొహం వేసుకొని తట్టడేడుపు మొహం నిండా పెట్టుకొని ఏమంట దేబురోం అనుకుంటా తిరిగితే, ఊసురోం అనుకుంటా తిరిగితే, నువ్వు సువార్త ఆ టైపులో చెప్పిన ఎవడు నమ్మడం. నీకు నీ యేసు ప్రభువు దండం తల్లి, నువ్వు కాస్త సంతోషంగా ఉండమ్మా. అసలు నీకు ఒకటి చెప్పనా, నువ్వు నమ్ముకున్న యేసు ప్రభు గొప్ప దేవుడు, మరి నువ్వు అట్ట ఎందుకుంటున్నావు నాకు తెలియదని అన్యుడు నీకు చెబుతాడు. ఎంత దారుణం. చివరికి ఆడికి చెప్పడానికి పోయి మన ఏడుపు మొహం చూసి ఆడే మనకి చెప్పే పరిస్థితి. ఏమని? వాళ్ళ దేవుడి గురించి కూడా చెప్పడాడు. నువ్వు నమ్ముకున్న యేసు ప్రభు గొప్పోడు, నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు అట్ట ఉంటున్నావు అంటాడు వాడు.
అబద్ధాలు ఆడుకుని చెప్పండి, అనిపించుకున్నారా లేదా? అన్యుల చేత అనిపించుకున్నారా లేదా? మరి సిగ్గుండొద్దు మనకి? ఆడి ఎడుతుంటే నువ్వు పోయి ఓదార్చాల్సింది నీ దేవుడి గురించి చెప్పి. పాపం అన్యుడు సైతం నీ దేవుడి గురించి నీకు చెప్పి ఆడి నిన్ను ఓదార్చిన గతి పట్టింది నీకు. తమరి విశ్వాసం అట్టా ఏడిసింది అన్నమాట. కాబట్టి దయచేసి ఈరోజు దానికి ముగింపు పలకండి. మరలా చెప్పుతున్న ప్రభునందు అది నంబర్ 1, మనము దేవుని బట్టి సంతోషించుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాయింట్ నంబర్ 1, మనము దేవుని బట్టి సంతోషపడుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ఆరోగ్యం ఉంది, ముఖమునకు తేట, సమృద్ధి ఉంది, ఇతరులకు రక్షణ ఉంది, దేవునికి మహిమ ఉంది, చాలా ఉన్నాయి. మనము దేవుని బట్టి సంతోషపడటం. ఒక్కటే మొక్క అది కూడా చెప్తా. 2 సంతోషాలు మనకు కావాలి. ఒకటి మన సంతోషం మనకు కావాలి, రెండవది దేవుని సంతోషం కూడా మనకు కావాలి. మనం సంతోషంగా ఉంటాం, మనకి బలం. దేవుని సంతోషాన్ని మనం వెతకటం కూడా మనకు బలం. అంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తే, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే అది కూడా మనకే బలం. ఈ ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేసేస్తా. 2 రకాల సంతోషాలు. ఒకటి మన సంతోషం, 2 రైట్. మన సంతోషం ఎన్ని రకాల ప్రయోజనాలు తీసుకొచ్చింది మనకి? అది కూడా ఏ సంతోషం? దేవుని బట్టి మనం పొందే సంతోషం. నెహెమ్యా గ్రంథము 8, 10, 8 తిరగే చూసుకుంటారో ఎట చూసుకుంటారో చూడండి. అక్కడ ఒక మాట ఉంది చూడండి. 8వ అధ్యాయం 10వ వచనం చివరి లైన్, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఎక్కడుంది మన బలం? ఒక్కసారి మీరు అందరూ చెప్పండి ఆ మాట ఏందో. యెహోవాను బట్టి సంతోషించటం, యెహోవా యందు ఆనందించటం వలన మనకి బలమట. బాయ్ కాస్త మాంసం తినరా, బలం వచ్చిద్ది. కాస్త ఆకుకూరలు తిన్నమ్మాయి, బలం వచ్చింది, రక్తం పట్టిద్ది అని చెబుతుంటారుగా. అట్లాగా మీ అందరికీ నేను చెబుతున్నా, దేవుని బిడ్డలారా కాస్త దేవుని బట్టి సంతోషించండి, బలం వచ్చింది. నా మాట వాక్యమా ఉందిగా? రైట్. మనము దేవునిలో ఆనందించటం వలన మనకు బలం. అదే సమయంలో దేవుడు మనల్ని బట్టి సంతోషపడ్డా ఇక మామూలుగా ఉండదు. నిన్ను బట్టి దేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడా నీకు ఎదురుండదు ఇక. నువ్వు అది కూడా జాగ్రత్త పడాలి. నీ సంతోషం విషయంలో నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉండాలో, దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో కూడా నువ్వు అంతే కేర్గా ఉండాలి. ఈ 2 నీకు సరిగ్గా అర్థమైతే నీకు ఇక ఎదురుండదు. అందుకే ఈ 2 విషయాల్లో నేను జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఈ మాట ఎక్కడుంది? యెహోషువ చెప్తాడు, ఇశ్రాయేలు సర్వ సమాజానికి, ఇశ్రాయేలీయులారా వారికి భయపడకుడి జడియకుడి, నిశ్చయముగా మనం ఆ దేశములో ప్రవేశిస్తాం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశమును నిశ్చయముగా మనకు స్వాధీనపరుస్తాడు. మీరు అవిశ్వాసులై సణిగితే దేవుడు బాధపడతాడు. విశ్వాసము గలవారై దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే దేవుడు సంతోషపడతాడు. దేవుడు సంతోషపడ్డా వాళ్ళు అవుట్, గెలుపు మంది అయితే. మనకు జయం రావాలంటే ఎవరు సంతోషపడాలి మనల్ని బట్టి? అది రాజు సంతోషపడితే ఇక మనకు ఎదురుందా? రాజ్యంలో ఇక మన ఆటలు ఎన్నైనా సాగుతాయి. అయితే రాజు మనల్ని బట్టి సంతోషపడాలి. సంతోషపడటానికి మనం ఏం చేయాలి అంటే, దేన్ని బట్టి రాజు సంతోషపడతాడో అవి వెతుక్కొని చేయాలి. ఇక మీరే ఇంటికి వెతుక్కోండి. రాజు వేటిని బట్టి సంతోషపడతాడో
నువ్వు దేన్ని బట్టి సంతోషపడాలి? ఆయన బట్టి. అలా సంతోషపడితే నీకెన్ని లాభాలు? నువ్వు ఫిక్స్ అయిపోయావు ఆయన బట్టి నేను ఎప్పుడు సంతోషంగానే ఉండాలి అని. కూటం అయినాక ఎవరన్నా ఏడుపు ముఖం వేసుకొని వస్తే మామిడికి పెట్టి పోతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? రెడీగా అయిపోయింది. నవ్వుతా రావాలి, సంతోషంగా కనపడాలి. ఏడుపు ముఖం కనపడిందా? నా చేయి చూశారుగా. కొట్టి సంతోషపెడతా. సరే, ఈ పాయింట్ పక్కన పెడదాం. ఫిక్స్ అయిపోండి. ఇక నుంచి గడిచిపోయిన గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ రాబోతున్న భవిష్యత్తును శాసించగలవు. దాని మీద దృష్టి పెట్టు. ఉదయిస్తున్న ప్రతి సూర్యోదయం ఒక క్రొత్త నిరీక్షణను నీకు ఇస్తుంది. పొడుస్తున్న ప్రతి పొద్దు నీకు ఒక మౌన సందేశం ఇస్తుంది. ఏంటో తెలుసా? నిన్న అయిపోయిందని దిగులు పడకు. ఇది ఈరోజు నేను మళ్ళా ఉదయిస్తున్నాను కదా, అలాగే మళ్ళా నూతనంగా ఆలోచించు, క్రొత్తగా మళ్ళా మొదలుపెట్టు. ఈసారి గెలుపు నీదే అంటది. ఈసారి గెలుపు నీదే. ఈసారి విజయం నీదే. కాదని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? పొడుస్తున్న ప్రతి సూర్యోదయం, ఉదయిస్తున్న ప్రతి పొద్దు నీకు నేర్పుతుంది మరో రోజుంది, మళ్ళీ భవిష్యత్తు ఉంది. నిన్న మొన్న అటుమన్న నీ కాకుండా అయిపోయినాయా? అట్లయితే ఈరోజు రేపు ఇక ముందు రోజులు నీవే. చలో సాగిపో, దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటుంది. ఈ మాటల్ని బట్టి జ్ఞానం తెచ్చుకొని జాగ్రత్తగా ఉండండి. సైతానికి అవకాశం ఇవ్వకండి. ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు దేవుడిని బట్టి మనం సంతోషించడం తెలుసుకున్నాం. ఇప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషపడాలి. మనల్ని బట్టి దేవుడు సంతోషపడితే ఏం జరిగిద్ది? నంబర్ 1, యెహోషువ చెప్పిన ప్రకారం మనల్ని బట్టి దేవుడు సంతోషపడితే మనకు శత్రువుల మీద జయం వస్తుంది. రెండవది, శత్రు గవిని మన వశమైద్ది. 2, మనల్ని బట్టి దేవుడు సంతోషపడితే అసలు యుద్ధం మనం చేసే పని లేకుండా ఫైటింగ్ కూడా ఆయనే చేస్తాడు. అది యెహోషాపాతు మనకు చూపిస్తాడు. యుద్ధానికి మ్యూజిక్ పరికరాలు తీసుకొని పోతాడు. కత్తులు కట్టారులేమో, తర్వాత ముందే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి తీసుకొని పోతాడు. అవి తీసుకొని యెహోవాను స్తుతిస్తా పోతాడు. చిత్రం ఏంటంటే యుద్ధం కూడా చేసే అవసరం ఉండదు. వాళ్ళే కొట్టుకొని వస్తారు. ఇంకెళ్ళి జస్ట్ దోపుడు సొమ్ము తెచ్చుకోవటమే. మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తే శత్రువుల మీద జయం. నంబర్ 1, శత్రు గవిని మనకు స్వాధీనమైంది. నంబర్ 2, నంబర్ 3, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే యుద్ధము ఆయనే మన పక్షంగా చేస్తాడు. ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే నువ్వు నిద్రపోతున్నా సరే నీకు కావాల్సిందని రెడీ చేస్తాడు. ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే లోకం చేతిలో పడకుండా నిన్ను తప్పిస్తాడు. ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే నిన్ను ఘనపరుస్తాడు. రాజు సార్, రాజమ్మా, రారాజు. మన నాన్న మనల్ని బట్టి సంతోషపడితే మార్కెట్కి పోయి బట్టలు తెస్తాడు, ఫ్రూట్లు తెస్తాడు, అన్నీ తెస్తాడు. మనం అడిగిందల్లా ఇప్పిస్తాడు. ఎందుకు? మనమంటే ఇష్టం, సంతోషం. చెప్పిన మాట వింటాం. కొన్నిసార్లు ఆఫర్లు కూడా ఉంటాయి మనకి. మన చిన్నప్పుడు, రే నేను చెప్పిన పని చేసామంటే నీకు ఫలాన్ని ఇస్తా అంటాడు. అవునా? నాన్న సంతోషపడితే మనకు కావాల్సిందన్నీ కొనిపెడతాడు. ఆ నాన్న సంతోషపడితే, అందుకే భక్తులందరూ ఆయన సంతోషాన్ని వెతికారు. దేవుడు మనల్ని బట్టి సంతోషపడితే ఆకలితో కూడా మనల్ని పండుకోనేడు. ఏలియాని 2 సార్లు లేపి రొట్టెలు పెట్టాడు. ఈ పిచ్చోడు తిండి కూడా తినకుండా నన్ను చంపేయని పండుకున్నాడు. ఏంది చంపేలే, లేచి తినో, ఆకలితో ఉన్నావు. రొట్టెలు మాంసం కాకుల చేత పంపించాడు. అసలు ఒక్క పూటన్నా పస్తు ఉంచుడే. ఎందుకు? ఇష్టం ఏలియా అంటే. ఎందుకంటే ఏలియా దేవుని సంతోషాన్ని వెతుకుతూ ఉంటాడు. ఎప్పుడు దేవుని సంతోషపెట్టడానికి ఆలోచిస్తాడు. ప్రభు కార్యాభివృద్ధిని గురించి ఎప్పుడు నువ్వు ఆలోచిస్తా, దేవుని కార్యాలను గురించి ప్రణాళికలు వేసుకుంటా, దేవుని సేవ గురించి, దేవుని చిత్తం నెరవేర్పు గురించి, దేవుని సంతోషాన్ని గురించి పాడుకుంటా, ఆరాధించుకుంటా, పరిచర్య చేసుకుంటా, దేవుని సంగతుల గురించి నువ్వు ఆలోచిస్తా, దేవుడికి నచ్చే క్రియలు చేయడానికి నువ్వు ఇష్టపడతా.
సాటి మనిషికి హెల్ప్ చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. దీనులకు సేవ చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. రోగులకు సేవ చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. పరిశుద్ధులకు ఉపచారం చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. ఆర్తులకు అన్నార్తులకింత సాయం చేస్తే నా దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. కష్టపడ్డ వాడికి తగిన సహాయం చేస్తే సంతోషపడతాడు. ఎవరు? నా దేవుడు సంతోషపడతాడు. దప్పిగొన్నవానికి దాహం ఇస్తే దేవుడు సంతోషపడతాడు. ఆకలి కొన్నవానికి అన్నం పెడితే దేవుడు సంతోషపడతాడు. వస్త్రహీనునికి ఇంత వస్త్రం ఇస్తే సంతోషపడతాడు. ఎవరో? వస్త్రం పొందినోడే కాదు, పైన దేవుడు కూడా సంతోషపడతాడు. ఇలా ప్రతిదీ ఇది చేస్తే ఆయన సంతోషం, ఇది చేస్తే ఆయన సంతోషం, ఇది చేస్తే ఆయన సంతోషం, ఇది చేస్తే ఆయన సంతోషం. ఎప్పుడైనా మంత్రి గారినో ఎవరినో పెద్ద వాళ్ళని కలవటానికి నువ్వు వెళ్ళినప్పుడు ఏది పెడితే తీసుకెళ్తావో? శ్రేష్టమైన తీసుకెళ్తావా? చెప్పండి. ఎందుకు? అవి తీసుకెళ్తే అవి చూసి అతను సంతోషపడి ఏదో మనకి మేలు చేస్తాడని కదా. ఆయనకంటే తీసిపోయినాడు దేవుడు. ఒక మనిషి సంతోషపడితేనే కొన్ని పనులు మనకు అవుతాయి అనుకుంటే, రాజాదిరాజైన దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే, ఈ చెడుతనం చేస్తే ఆయన బాధపడతాడు. ఇది ఇష్టం లేదు ఆయనకి, మానేస్తా. వద్దంటున్నాడు, వదిలేస్తా. ఇది చేస్తే దేవునికి ఇష్టం, ఇది చేస్తే దేవునికి ఇష్టం, దేవునికి సంతోషం, అయితే చేస్తా అని ఒక దేవుని ప్రేమించే వ్యక్తిగా, ఇక ముగిస్తున్నాను నేను, దేవుని ప్రేమించే వ్యక్తిగా, దేవుని యందు ఆనందించే వ్యక్తిగా, దేవుని ఇష్టాన్ని వెతికే వ్యక్తిగా నువ్వు అడుగులు వేస్తే, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తే నీకు తిరుగుండదు సోదరి, నీకు తిరుగుండదు సోదరా. మనుషులు మనల్ని కేర్ చేయటం వేరు, యేసయ్య మనల్ని కేర్ చేయటం వేరు. ఆయన చాలా అద్భుతంగా మన విషయంలో ఆయన శ్రద్ధగా ఉంటాడు. నా సేవా జీవితంలో ఒకే ఒక్కసారి అన్నం లేని రోజు వచ్చింది. ఒకే ఒక్క ఛాన్స్ వచ్చింది, అన్నం లేని రోజు. భలే ఛాన్స్ అనుకున్నా. అది కూడా దక్కనిలా. ఇంట్లో అన్నం ఉన్న రోజు తినే ఐటెం కన్నా ఎక్కువ ఐటెం ఆ రోజు తినేటట్టు చేశాడు. ఏమయ్యా ఒక్క రోజన్నా పస్తుండేవా? భక్తులు ఆంతున్న సాక్ష్యాలు చెప్పుకుంటే నాకేమయ్యా ఒక సాక్ష్యం కూడా, నీకోసం ఒక పూటన్నా పస్తుండే పరిస్థితి లేకుండా చేసావని ఫీల్ అయ్యా. ఏడిసేవాలే పారా, నువ్వు ఆకలితో ఉంటే నాకు ఇబ్బంది, తినిపో. ఏందనుకున్నా? మనం ఏదో ఆయన్ని ఘనపరుస్తాం కానీ ఆయన తన ఘనతను వెతుక్కోడు. ఆయన ఎప్పుడు మనల్ని ఘనపరచాలని చూస్తుంటాడు. ఆయనకి అదో పిచ్చి. ఆయన మైండ్ ఎప్పుడు మనల్ని ఘనపరచాలనే, మనకేమో ఆయన ఘనపరచాలని, మనకేమో ఆయన్ని కనపరచాలని, ఆయన నామాన్ని ఊరేగించాలని, ఆయన ప్రకటించాలని, ఆయన మయంపరచాలని. సరిపోయింది. మన పిచ్చి ఏమో ఆయన మయంపరచాలని, ఆయన పిచ్చేమో బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు. బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు. ప్రియుడా నన్ను ఘనముగా చూడ, ప్రియుడా నన్ను ఘనముగా చూడ, పరితపించేవుగా. ప్రేమానిధి నీవేగా, పరితపించేవుగా. ప్రేమానిధి నీవేగా, నా గురి నీవే, నా స్వరచరి నీవే యేసయ్యా, నా స్వరచరి నీవే యేసయ్యా. నా గురి నీవే, నా దరి నీవే. దేవుని మహిమను వెతకటంలో మనం ఆనందపడితే, మీకు తెలుసా ఆయన మనల్ని మహింపరచాలని వెతుకుతాడు.
దేవుణ్ణి సంతోష పెట్టాలని అన్నీ మనం ఇది చేసే సంతోషం, ఆయనకి ఇది చేసే సంతోషం అని అన్నీ వెతికి చేస్తూ ఉంటే ఆయన ఏ పనిలో ఉంటాడు తెలుసా? మనం దేన్ని బట్టి సంతోషపడతామో అవన్నీ సమకూర్చే పనిలో ఆయన ఉంటాడు. ఇదే దేవునికి భక్తునికి మధ్య ఉన్న అద్భుతమైన అనుబంధం. కుమారుడు చూడండి, అంతా తండ్రిదే, అంతా తండ్రిదే, అంతా తండ్రిదే అంటాడు. తండ్రి చూడండి, నాది కూడా ఏం లేదు, అంతా కుమారుడే, అన్ని నామముల కంటే పైనామం ఆయనదే. ఎంత అందంగా ఉంది. ఇదే వ్యవహారం మన విషయంలో కూడా చేస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన 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 అనే మైండ్లోకి వెళ్ళిపోతామో ఇంకా ఆయన ఇక నీ మైండ్లోకి వస్తాడు. ఆయన నా ఊపిరైంది నీ శ్వాసని. మీరు పూర్తి చేయండి, మిగిలింది. నీ ధ్యాస. నీకు అంత సీన్ ఉందా? ఉందా? నీకు అంత సీన్ ఉందా? ఆయనకి ఎప్పుడు నీ ధ్యాస. పెద్దమా, నీలాంటి మొనగత్తె లేదని అని నేను అంటాను అనుకున్నా? అనను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. ఎప్పుడు ఆయనకి నీ ధ్యాసే, నా ధ్యాసే. నేనేదో కహాని చెప్పట్లా, వాక్యం. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను కరుణింపక మానునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. దాని అర్థం ఏంది? ఎనీ టైం నా జ్ఞాపకాల్లోనే ఉన్నావు నువ్వు అని. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని, నీ ప్రాణమిచ్చింది నా కొరకని, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని, చావైనా బ్రతుకైనా నేలైనా కీడైనా నీతోనే నా పయనము, నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము, నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము, నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆలోచించండి, 2 విషయాలు మీ తలంపుల్లోకి తెచ్చుకోండి. ఇక నుంచి ఎలా బ్రతకాలనుకుంటున్నారు? పెద్దగా చెప్పాలి. వాళ్ళని బాగునండి, ముందు వెళ్ళండి. బోవా రండి. ఆ వాళ్ళని బోవకు బాగునండి, మీరు వినండి. రెండవది ఆయన సంతోషం. హృదయపూర్వకంగా ఆయన ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు ఆయన సంతోషం వెతుకుతారు. ఆయనకి నచ్చనివి విడిచిపెడతారు. ఆయనకి నచ్చేవి, ఆయన ఇష్టపడేవి చేయటానికి ఎప్పుడూ తప్పిస్తారు. వాళ్ళ మనసు నుండి ఎప్పుడు ఆయన ఆనందాన్ని వెతుకుతారు, ఆయన సంతోషాన్ని వెతుకుతారు. దానికోసం ఎంతైనా తెగిస్తారు, ఎంత సాహసమైనా చేస్తారు, ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. దేవా, నీ సంతోషం కంటే ఎక్కువైంది ఏది లేదు ప్రభువా, ఇది నీకు ఇష్టమైతే నేను అదే చేస్తాను తండ్రి అని వారి మనసు ఎప్పుడు ఆ దిశగానే నడుస్తుంటుంది. అలాంటి బిడ్డల్ని దేవుడు అలక్ష్యం చేయటం. నేను నా లైఫ్లో చెప్తున్నాను, నేను ఆశించినది ఏది కూడా నాకు దేవుడు ఇవ్వకుండా ఉండలేదు ఈరోజు వరకు. మళ్ళీ నేను ఇంకా చెప్పాలంటే, నేను అడిగింది ఆశించింది కొంచెమైతే నేను ఊహించనంత ఇచ్చాడు ఆయన. అందుకు చెబుతుంది, నేను ఊహించనంత ఇచ్చాడు. అది ఏ విషయంలో నేను అనొద్దు, చాలా విషయాల్లో.
నా జీవితానికి సంబంధించి, నా అవసరతలకు సంబంధించి, నేను ఎదుర్కొన్న పరిస్థితులకు సంబంధించి. నాకు ఆయన పిచ్చి, ఆయనకు నా పిచ్చి అని నేను ఫిక్స్ అయ్యా. మీరు కూడా నిజంగా దేవుని ఆ మనసుతో కనెక్ట్ అయితే, ఏదో ఆయన దగ్గర ఏదో పొందుదామని కాదు, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా, దేవుని ప్రేమించుటో మీరు బలపడితే తర్వాత కార్యాలన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి ఒక్కసారి పరిశీలించుకోండి. దేవునికి ఆయాసకరమైన మార్గాలు ఏమైనా మీలో ఉన్నాయేమో చూసుకోండి. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే దయచేసి మారు మనసు పొందండి. ఇంకా ఎవరైనా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకపోతే దయచేసి బాప్తిస్మం పొంది విశ్వాసము గలవారై దేవుని రాజ్యములో ప్రవేశించండి. రక్షణానుభవంలోనికి వచ్చి కూడా ఇంకా ఎవరైనా సందేహాల్లో బ్రతుకుతుంటే సందేహాలను వదిలేసి ఇక నుంచి విశ్వాసము గలవారై ఉండండి. విశ్వాసం గలవారై ఉండి దేవుని కార్యాలను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఇక నుంచి ప్రభు కార్యాలను నెరవేర్చడానికి ఆశ కలిగి అడుగులు ముందుకు వేయండి. దేవుని సంతోషం వెతకండి. దేవుడు నీకేది తక్కువ చేయడం. ఆమేన్. రైట్, తలలోంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపిక దేవానికి వందనాలు. ఈవేళ నీ బిడ్డలు దర్శించి, నన్ను మమ్మల్ని దర్శించి, మీరు సంతోషంగా ఉండాలి నన్ను బట్టి, అది మీకు మంచిది. మిమ్మల్ని బట్టి నేను కూడా సంతోషంగా ఉండాలి, అది కూడా మీకే మంచిది అని రెండు అద్భుతమైన విషయాలు మా మంచి కోరి, మా మేలు కోరి మాకు నేర్పినందుకు వందనాలయ్యా. నిజమే, గడిచిపోయిన కాలంలో జరిగిన విషయాలనే పద్దస్తమానం తలంచుకుంటూ నిన్నల్లో బ్రతికే అనుభవాల నుంచి విడిపించి నేడు రేపు భవిష్యత్తు నీదే అని ధైర్యపరిచావు. నిర్ణయ కాలం, విడుదల కాలం, తగిన కాలం నేను సిద్ధపరిచే ఉంచాను. ఆ కాలాలు సమీపించినప్పుడు సమస్తాన్ని కూడా నువ్వు పొందుతావని ధైర్యపరిచావు. ఉదయిస్తున్న ప్రతి శుభోదయం ఒక నూతన నిరీక్షణ మా ముందుకు తెస్తుందనే పాఠాన్ని నేర్పావు. అయిపోయిన దాన్ని బట్టి దిగులు పడినవాడు ఒకడైతే ఉన్నదాన్ని బట్టి సంతోషించిన వాడు మరొకడని నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు అని నేర్పావు. ఈ సంగతులన్నీ మా బిడ్డల హృదయాల్లో ముద్రించు నాయన. ఎటుగూడి ప్రతి పరిస్థితి చక్కదిద్దే దేవుడు నువ్వు తోడై ఉన్నావు గనుక ఆ సమయం వచ్చిందాక దిగుల్లో బతకాలా, సంతోషంలో బతకాలనేది నువ్వే నిర్ణయించుకోమని ఒక పాఠాన్ని కూడా మా ముందు ఉంచావు. మేము ఈ సంగతులన్నీ ఆలోచించి ఒక మంచి నిర్ణయం, ఒక మంచి తీర్మానం తీసుకొని ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని, నిన్ను సంతోషపెట్టున్నట్లు విశ్వాసము గలవారమై నీ కొరకు ఇంకా ఏమేమి చేయాలి అనే ఆలోచనతో నీ సంతోషాన్ని వెతికే మనసు మా అందరికీ దయచే. నీకు నచ్చనివి మేము విసర్జించాలి, నీకు నచ్చేవి చేయటానికి మేము నడుము కట్టాలి. ఈ విషయంలో కూడా మా కృపను అనుగ్రహించు. మా బలం, జ్ఞానం, తెలివి, ధైర్యం అన్నీ వట్టివని మాకు అర్థమైంది. అందుకే నీ బలం మీద ఆధారపడుతున్నాం. సహాయం వచ్చి మా బిడ్డలందరినీ దీవించి పేరు పేరున దర్శించమని, ఈ సంగతులు అందరి హృదయాల్లోకి వెళ్ళి బలాభివృద్ధి పొందే కృప దయచే. యేసునామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.